దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమంకి స్వాగతం, సుస్వాగతం. ప్రభు పేరట ఈ కార్యక్రమాన్ని ఆరంభిస్తూ ఉన్నాము. ఈ మధ్యకాలంలో చాలామంది సృష్టి క్రమము సందర్భాన్ని పదే పదే ప్రస్తావిస్తూ జరుగుతుంది. అలాగే మతోన్మాదులు కూడా చాలామంది దీనికోసమే మాట్లాడడం, ప్రస్తావించడం జరుగుతుంది. కనుక ఈ అంశం మీద మేము మాట్లాడాలని ఆలోచించి చాలా రోజులు చర్చ చేసి బ్రదర్ అనిల్ గారు, నేను, అలాగే చాలామంది పెద్దలను కూడా దీనికోసం అడిగి అనేకమైన గ్రంథాలని పరిశీలించి మరి చాలా సుదీర్ఘమైన మరి రీసెర్చ్ దీని మీద జరిగిందని చెప్పాలి. కనుక మా రీసెర్చ్లో నుంచి తేలిన అనేకమైన సంగతుల్ని మీతో పంచుకోవడానికి బ్రదర్ అనిల్ కుమార్ గారిని నేను ఆహ్వానిస్తున్నాను. బ్రదర్ అనిల్ కుమార్ గారు, వందనాలండి. వందనాలు సార్. ప్రైజ్ ది లార్డ్ సార్. ఈ కార్యక్రమం చేద్దాము అనగానే వెంటనే మీరు స్పందిస్తూ దీని మీద సుదీర్ఘమైన మరి రీసెర్చ్ని మనం చేయడం జరిగింది. దీనికోసం మిగతా ప్రోగ్రాములు కాకుండా అప్పుడు కష్టపడ్డాం, కానీ ఈసారి డబుల్ కష్టపడ్డాం అంటాను నేను. ఎందుకంటే ఈ కార్యక్రమం చాలా వివాదాలలో మధ్యలోంచి వచ్చిన టాపిక్ ఇది. అంటే రకరకాల మరి రకరకాల వ్యాకరణం చేసే పరిస్థితుల్లో, రకరకాల కాన్సెప్ట్స్ వస్తున్న పరిస్థితుల్లో, సిద్ధాంతాలు వస్తున్న పరిస్థితుల్లో మనం మధ్యలో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. అంటే అనేకులకి ఈ కార్యక్రమం ద్వారా ఒక వెలుగుని భావితరాలకు అందించాలి. ఇంకెప్పుడు కూడా ఆదికాండం మొదటి అధ్యాయం మీద ప్రశ్న రాకూడదు అనేదే నా అభిలాష, నా ధ్యేయం కూడా అదే. బైబిల్ మీద ప్రశ్నించేవాడు కనబడకూడదు. ఏమండి, ముఖ్యంగా మొదటి అధ్యాయం మీద, ఆదికాండం మొదటి అధ్యాయం మీద. బైబిల్ అనేది అల్టిమేట్ అండి. సైన్స్ కన్నా మించింది. అసలు సైన్స్ని పరిచయం చేసిందే బైబిల్ అని నా నమ్మకం. సో నా నమ్మకంలో మీరు కూడా నాతో ఏకమై చాలా చక్కగా రీసెర్చ్ చేసి అనేక విషయాలను బయటకు తీసుకొచ్చి మీరు కూడా మనం కలిసి చాలా కష్టపడ్డాం అని ఇందుకు నేను తెలియజేస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం అండి. బ్రదర్, మీ మొదటి మాటలు మాట్లాడిన వెంటనే మనం పీపీటీలోకి వెళ్ళిపోదాం. ఓకే, మనం తిన్నగా పీపీటీలోకి వెళ్ళిపోదాం. ఆ ప్రేక్షకులారా దయచేసి గమనించండి. మరి పీపీటీని మేము ఈ ప్రోగ్రామ్ అయిన వెంటనే మళ్ళీ మేము డిస్క్రిప్షన్లో ఈ పీపీటీని వేస్తాము. అందరూ నేర్చుకోండి, మీ సంఘాల్లో తెలియజేయండి. విశ్వాసులు అయితే సంఘాల్లో తెలియజేయండి, సేవకులు అయితే సంఘాల్లో చెప్పండి. అనేకులకి ఈ వీడియో షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. మన పిల్లలు తరతరాలకి ఇది నేర్పించాలి అనేది నా ఉద్దేశం. మరి వెళ్ళిపోదాం పీపీటీలోకి. రైట్ బ్రదర్, స్టార్ట్ చేయండి బ్రదర్. ఆదికాండంలో ఉన్న సృష్టి ఓకే సైన్స్ ప్రకారం 100% కరెక్ట్. ఓకే, సైన్స్ ప్రకారం 100% కరెక్ట్ అనేది ఓకే నేను చెప్పడం కాదు. ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ప్రోగ్రామ్ అంతంలో ఓకే ప్రేక్షకులే మన చాట్ సెక్షన్ లో కామెంట్ రూపంగా చెప్తారు. ఓకే, ఎక్కువ జటిలమైన విషయాల్ని చెప్పకుండా ఓకే మ్యాటర్ని, అంటే ఈ విషయాన్ని మరి ఎవరికి అర్థం కాని విధంగా ఏవేవో చెప్పేసి కన్ఫ్యూజన్ చేయడం మన మెయిన్ ముఖ్య ఉద్దేశం కానే కాదు. ఓకే, కేవలం సైన్స్ అండ్ ఆదికాండం మొదటి అధ్యాయం ఓకే ప్రజలకి చెప్పడం మాత్రమే మన ముఖ్య ఉద్దేశం. ఈ ఆదికాండం మొదటి అధ్యాయంలో ఓకే చాలా చాలా ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. కొన్ని ఆత్మీయ అర్థాలు ఉన్నాయి, కొన్ని భౌతిక అర్థాలు ఉన్నాయి, కొన్ని సేమ్ పద అర్థములు ఉన్నాయి. ఓకే, ఇవన్నిటిని మనం తీసుకోకుండా కేవలం సైన్స్ తో పాటు మనం కంపేర్ చేసి చూపించటం మాత్రమే మన ముఖ్య ఉద్దేశము. ఓకే, రైట్ సార్. మనల్ని చూపించండి. చిన్న సైడ్స్ కి వస్తాం కదా సార్. చెప్పండి బ్రదర్.
ఇది పీపీటీ ఫుల్ స్క్రీన్ చేస్తున్నాం సార్. పీపీటీ ఫుల్ పెట్టేద్దామా, ఇలా ఉంచుదామా? ఫుల్ స్క్రీన్ ఉంచుదాం. దీన్ని Full మీరు ఫుల్ స్క్రీన్. ఓకే, ఇదే బెస్ట్ అనిపిస్తుంది. నో నో నో, మనం సైడ్ లో కనబెడుతూనే ఇది ఫుల్ స్క్రీన్ అవుతుంది కదా. ఓకే 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 రైట్ ఓకే రైట్ ఓకే రైట్. yes this is what I was saying. ఓకే, సో ఫస్ట్ స్లైడ్ లోకి వెళ్దాం సార్. రైట్ సార్, యోబు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం చదువుతారు బ్రదర్ మీరు? ఎస్ సార్. రైట్. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, ఓకే మనము ఆయనను ఎరుగము. ఓకే, ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. ఎస్ అండి, ఎక్సలెంట్ వర్డింగ్ ఇది. ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది అనే పదం బైబిల్లో రాయబడింది. బైబిల్లో రాయబడిన సంవత్సరాలు కానివ్వండి, లేకపోతే రోజులు కానివ్వండి, ఈ లెక్కలు బైబిల్ ఏం చెప్పిందంటే మితి లేనిది అని చెప్పిందండి, అంతము లేనిది అని చెప్పింది. ప్రేక్షకులందరూ దయచేసి ఈ వచనాన్ని ఆలోచించండి. ఒకరోజు 1000 దినాలతో సమానం అని పేతురు రాసిన పత్రికలో దేవుడు రాయించగానే, దేవుడి దృష్టిలో ఒక రోజు అంటే 1000 రోజులు అని ఒక హింట్ మనకి ఇచ్చాడు దేవుడు. కానీ ఆ సంవత్సరాలు సంఖ్య ఆలోచిస్తే మితి లేనిది అని కూడా బైబిల్ చెప్తుంది. మతోన్మదులు అడిగిన అనేకమైన ప్రశ్నలకి ఇది జవాబు. మతోన్మదులు ఏమడిగారంటే, మరి లక్షల సంవత్సరాలు, ఒక రోజు అంటే బైబిల్ ప్రకారంగా లక్షల సంవత్సరాలు అని మతోన్మదులు అడుగుతున్నారు, మాకు రెఫరెన్స్ చూపించండి అడుగుతున్నారు. కనుక వారికి రెఫరెన్స్ చూపిస్తూ ఉన్నాము. ఆయన సంవత్సరాల సంఖ్య మితి లేనిది అని బైబిల్ చెప్తుంది. లక్షల సంవత్సరాలు, మిలియన్ ఆఫ్ ఇయర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. కంటిన్యూ చేయండి బ్రదర్. అయితే ఓకే, ఈ యోబు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. సో ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ us టు మెజర్ హిస్ మంత్స్, వీక్స్ అండ్ డేస్? నో అండి, నెవర్. దేవుని నెలలు, దేవుని వారాలు, లేకపోతే దేవుని రోజుని మాత్రులమైన మనము మెజర్ చేయగలిగే, కొలిచే అంతటి జ్ఞానం మనకుందా? లేదండి, అస్సలు ఎట్టి పరిస్థితుల్లో లేదండి. సో నెక్స్ట్ స్లైడ్ సార్. రైట్. చదవండి కదా. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. దిస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ సేయింగ్. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చాలా ఎత్తుగా ఉన్నాయి ఆయన తలంపులు అండి. ఆయన మైండ్ సెట్ వేరు, మన మైండ్ సెట్ వేరు. ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. మన త్రోవలు వేరు, ఆయన త్రోవలు వేరు. ఆయన ఆలోచన వేరు. చాలా ఎత్తుగా ఉన్నాయటండి, చాలా ఎత్తుగా ఉన్నాయి. గొప్పవి అవి, అందుకోలేము మనం, మనుషులు అందుకోలేము అవి. రైట్ బ్రదర్, కంటిన్యూ. సో ఇప్పుడు మనం బైబిల్ని, సార్ నెక్స్ట్ స్లైడ్, బైబిల్ని అండ్ నెక్స్ట్ స్లైడ్ సైన్స్ ని పరిగణనలోకి తీసుకొని ఈ ఆదికాండం 1వ అధ్యాయం యొక్క మిస్టరీని మనం ఈ రోజు ఛేదించాలి అనే దీంతో కూర్చున్నాం. ఎస్ అండి, రైట్ అండి. ఓకే, ఈ అధ్యాయము మనకు అర్థం అవ్వాలి అంటే కొంత నాలెడ్జ్ ఆస్ట్రానమీ, కాస్మాలజీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ లో కొంచెం ఉండాలి. సో వీక్షిస్తున్న వీక్షకులకు అవసరం లేదు, అది వాటి రీసెర్చ్ మనం చేసి మనం దాంట్లో ఉన్న హైలైట్స్ ఏంటి అవి చెప్తున్నాం. కానీ మొదటి రోజు అని ఏదైతే చెప్పబడిందో ఆ రోజుకి ఎంత డ్యూరేషన్ అనేది మనకి తెలీదు. ఒక రోజు దేవుని దినము అంటే ఎన్ని రోజు, మానవ దినానికి ఎన్ని రోజులు అనేది వీ కెనాట్ మెజర్. రిఫరెన్స్ చూపించాం మనం.
అంతటి గొప్పవారం కాదు. ఆయన తలంపులు వేరు, యెహోవా దేవుని కార్యములు వేరు, మనం చేయలేము. సో ఓకే. డే 1 అండ్ డే 2 లో మనకి ఆస్ట్రానమీ, కాస్మాలజీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఓకే. నెక్స్ట్ స్లైడ్. డే 1. డే 1 ఏం జరిగింది? బైబిల్ గ్రంథంలో యాహ్! ఆదికాండము మొదటి అధ్యాయంలో మొదటి దినం ఏం జరిగింది? ఇక్కడ ఓకే. మనకి ఫస్ట్ లైన్ మాత్రమే చదువుతాను చూడండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. ఓకే. రైట్ సార్? రైట్. ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. నెక్స్ట్ అండి. ఓకే. నెక్స్ట్. ఓకే. ఇప్పుడు ఈ వర్డ్ ని మనం, ఈ సెంటెన్స్ ని మనం విభజించుకొని చూద్దాం. ఆదియందు బిగినింగ్ ఆఫ్ కాస్మిక్ టైం. అక్కడి ఓకే. నుంచి అంతరిక్ష టైం స్టార్ట్ అయింది. యెస్. రైట్ అండి? దేవుడు అంటే ఎవరో ఉన్నారు కాబట్టి అక్కడ క్రియేట్ అవుతుంది. సో దేవుడు ఈజ్ క్రియేటర్. ఓకే. అక్కడ సృష్టి జరుగుతుంది కాబట్టి సృజింపు వాడు ఆయనే. దేవుడు ఓకే. క్రియేటర్, సృష్టికర్త. సృష్టికర్త. యెస్. భూమి అంటే మనము భూమి అనగానే ఈ భూగోళం, ప్లానెట్ ఎర్త్ అని తీసుకోకూడదు. యెస్. మనం దాన్ని ఒక గడ పదార్థము, లేకపోతే మ్యాటర్, ఆటమ్స్, మాలిక్యూల్స్, గ్యాసెస్ గా తీసుకోవాలి. అణువులు, పరమాణువులు మరియు వాయువులు మన గ్యాసెస్. ఓకే. తర్వాత ఆకాశము అంటే స్పేస్. నెక్స్ట్ Space. సృజించడం అంటే క్రియేటెడ్. ఇప్పుడు Yeah, మన దగ్గర ఏమేమి ఉన్నాయి? వి హ్యావ్ టైం. ఓకే. టైం రైట్ Okay. అండి? టైం తర్వాత మ్యాటర్ ఓకే. 2. మ్యాటర్ తర్వాత థర్డ్ ఈజ్ స్పేస్. ఓకే. టైం, మ్యాటర్, స్పేస్ ఓకే. అండ్ క్రియేటర్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం సార్. ఓకే. దిస్ ఈస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. అదే మన సైంటిస్టులు బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. ఈ థియరీయే కదండి, ఇది అసలు నిజంగా జరగలేదు అని అనడానికి వీల్లేదు. ఎందుకంటే అది పాతకాలంలో థియరీగానే వాళ్ళు చెప్పారు. కానీ మనకి స్పేస్ లో ఇంకా కొన్ని టెలిస్కోపిక్ స్టేషన్స్ ఉన్నాయి, స్పేస్ స్టేషన్. ఆ స్పేస్ స్టేషన్, మన టెలిస్కోపిక్ స్టేషన్స్ లో ఉన్న పెద్ద ఒక్కొక్క బిల్డింగ్ అంత ఉంటుంది, ఒక్కొక్క టెలిస్కోప్. ఆ టెలిస్కోప్ తోటి చూడడం వల్ల మనకి ఎన్నో నిజాలు తెలిసినాయి. బిగ్ బ్యాంగ్ థియరీ ఈజ్ ద కరెక్ట్ థియరీ. సో ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను అనే వర్డ్ ఏదైతే ఉందో, దట్ ఈజ్ టు బి ప్లేస్డ్ హియర్ ఆన్ ద బిగ్ బ్యాంగ్. ఇక్కడ సార్ కర్సర్ ప్లీజ్. ఎక్కడ బిగ్ బ్యాంగ్? yes. ఇక్కడ దిస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ కాస్మిక్ టైం. ఓకే. అంతరిక్ష దినము అంటే టైం, అంతరిక్ష టైం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. స్టార్ట్ అవుతూ ఉన్నప్పుడు మనకేం వచ్చింది సార్? ఫస్ట్ వాక్యంలో టైం వచ్చింది, స్పేస్ వచ్చింది. yes. సో అది స్పేస్ లో ఎక్స్పాండ్ అవుతూ ఉంది. ఎక్స్పాండ్ అయినప్పుడు థర్డ్ థింగ్ మనకేం ఉంది? మ్యాటర్ ఉంది. సో ఇదే మ్యాటర్. మనకి ఈ మ్యాటర్ ఏమేమంటే క్వార్క్స్ అంటారు, గ్లూఆన్స్ అంటారు, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఆటమ్స్ ఉన్నాయి, మాలిక్యూల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఇక్కడ మనకి ఈ పింక్ కలర్ లో ఏదైతే కనపడుతుందో ఇదే ఆ మ్యాటర్, ఇదే ఆ భూమి. ఓకే. రైట్. మనకి ఆ టైం అప్పుడు కొన్ని వర్డ్ టర్మినాలజీ లేదు కాబట్టి భూమిగా మనకి పరిగణించబడింది. మొట్టమొదటి రోజునే భూమి ఫామ్ అవ్వడం ఇంపాసిబుల్. అది మీరు అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి దినమే ప్లానెట్ ఎర్త్, మనం ఉన్న ప్లానెట్ ఫామ్ అవ్వడం ఇంపాసిబుల్. అది ఎలాగో ముందు చెప్తాను. నెక్స్ట్ 2వ వచనానికి వెళ్దాం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఓకే. రైట్ అండి? చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. ఓకే. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతుండెను. ఇక్కడ ఏ జలము? మరి భూమి లేనప్పుడు జలం ఎలా వచ్చింది? ఓకే. భూమి లేనప్పుడు జలం ఎలా వచ్చింది అంటే స్పేస్ లో దెర్ ఆర్ వాటర్ వేపర్స్. నేను ఇక్కడ ఒక సింపుల్ విషయం చూపిస్తున్నాను. ఇది అందరికీ తెలిసిందే. స్పేస్ లో వాటర్ ఉందా లేదా అంటే, ఈజ్ దేర్ వాటర్ ఇన్ స్పేస్ అని క్వశ్చన్ చేసినప్పుడు, అండ్ నౌ సైంటిస్ట్ హ్యావ్ ఫౌండ్ అన్ ఇనార్మస్ కోల్డ్ క్లౌడ్ ఆఫ్ వాటర్ వేపర్ ఫ్లోటింగ్ ఇన్ స్పేస్. స్పేస్ లో ఈ వాటర్ వేపర్స్ అవి క్లౌడ్స్ లాగా, అంటే మేఘాల లాగా అవి కమ్మి ఉన్నాయంట. లొకేటెడ్ 30 బిలియన్ మైల్స్ అవే ఇన్ కసార్. కసార్ అనే ఒక ప్లేస్ ఉంటుంది.
ఓకే. అంతరిక్షంలో. అక్కడ ఓకే. 30 బిలియన్ మైల్స్ మన ప్లానెట్ నుంచి అంత దూరం ఉంటుంది. అక్కడ ఓకే. ఉన్నాయి. A ఓకే. massively powerful cosmic body, the water cloud is estimated to contain at least 140 trillion times the amount of water in all the seas and oceans here on Earth. మన భూమి మీద ఎంతైతే నీళ్లున్నాయో దానికి 140 ట్రిలియన్స్ టైం ఎక్కువ వాటర్ మనకి స్పేస్ లో దొరుకుతుంది. ఓకే. ఓకే. దాన్ని అసలు యాక్చువల్ గా మనం ఇమాజిన్ కూడా చేసుకోలేం. మన మానవ బ్రెయిన్ ఇమాజిన్ ఓకే. చేసుకోలేదు అది ఎంత ఎంత వాటర్ ఉందనేది. ఓకే. రైట్ అండి. నెక్స్ట్ రైట్. అప్పుడు తర్వాత ఏమైంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. ఓకే. తర్వాత జలములపై అల్లాడుచుండెను. దేర్ ఈస్ కాస్మిక్ వాటర్. తర్వాత ఓకే. ఇక్కడ మీకు గ్లో అవుతుంది కదా సార్ ఫస్ట్. ఇది బిగ్ బ్యాంగ్ అని తీసుకున్నప్పుడు అక్కడ మనకి ఒక స్పేస్ వచ్చింది. ఇక్కడ డార్క్ ఏజెస్. యా. ఓకే. సో రెండో వచనం ఏం చెప్పింది? చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను అని. ఓకే. దట్ ఈస్ కాల్డ్ డార్క్ ఏజ్. ఓకే. దాన్ని డార్క్ ఏజ్ అంటారు. దానికి ఎంత టైం డార్క్ ఏజ్ లో ఉంది ఏంటి? ఎవరైనా ఏ సైంటిస్ట్ అయినా ఆ డార్క్ ఏజ్ ని మెజర్ చేయలేదు. ఎగ్జాక్ట్ గా చెప్పలేం మనం. ఓకే. నెక్స్ట్ దాంట్లోకి వెళ్దామండి. అయితే ఇందులో కూడా మీకు డార్క్ ఏజ్ అంటే ఏంటో చూపించాను. ఇక్కడ బిగ్ బ్యాంగ్, ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. ఒక ఎక్స్ప్లోజన్ అయింది. దెన్ చీకటి వచ్చింది. ఆ చీకటి డార్క్ ఏజెస్ అనేది కొంతకాలం వరకు ఉంది. దాన్నే ఈ డార్క్ ఏజెస్ టైంలో అగాధ జలములందు దేవుని ఆత్మ అల్లాడుచుండెను అని ఏదైతే ఉందో దాన్ని సైంటిస్ట్ ఏమంటారంటే డార్క్ ఎనర్జీ అంటారు. ఓకే. ఒక్కసారి పైన స్లైడ్కి వెళ్ళండి సార్. డార్క్ ఎనర్జీ గురించి చూపిద్దాం. ఎస్, ఇక్కడ లాస్ట్ లో కోన్ మీద ఉంటుంది రైట్ సైడ్. డార్క్ ఎనర్జీ యాక్సిలరేషన్ ఎక్స్పాన్షన్. ఈ డార్క్ ఎనర్జీ దేవుని ఆత్మ జలముల యందు అల్లాడుచుండెను అని ఏదైతే ఉందో, యాజ్ పర్ ద సైన్స్, యాజ్ పర్ ఆస్ట్రోఫిజిక్స్, ఈ యూనివర్స్ ఎక్స్పాండ్ అవ్వడానికి, మన ఈ విశ్వం ఏదైతే ఉందో ఇది ఎక్స్పాండ్ అవ్వడానికి ఈ డార్క్ మ్యాటర్ అనేదే మెయిన్ కారణం. ఇప్పుడు వాట్ బైబిల్ ఇస్ సేయింగ్, వాట్ సైన్స్ ఇస్ సేయింగ్, రైట్ సార్? రెండింటి కంపేర్ చేసుకుంటూ వెళ్తున్నాం మనం. తర్వాత నెక్స్ట్ అండి. ఎస్, ఇది దీన్ని హబుల్ స్పేస్ టెలిస్కోప్ అంటారు. ఈ టెలిస్కోప్ మనకి స్పేస్ లో ఉంటుంది, అంతరిక్షంలో ఉంటుంది. ఇది మన భూమి మీద నుంచి దీన్ని రాకెట్ లో పెట్టి లాంచ్ చేసి తర్వాత మన భూమి యొక్క కక్షలో దీన్ని వదిలితే భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది భూమి చుట్టూ తిరుగుతూ అంతరిక్షంలో ఉన్న వేరే గ్యాలక్సీస్ గానీ లేకపోతే గ్యాలక్సీస్ వెనకాల ఉన్న ఆబ్జెక్ట్స్ ని గానీ ఇవి జూమ్ ఇమేజ్ చేసి ఎర్త్ మీదకి, మన భూమి మీదకి పంపిస్తూ ఉంటుంది. దాని పని ఇది. సో ఈ హబుల్ స్పేస్ టెలిస్కోప్ అనేది ఏం చేసిందో చూద్దాం నెక్స్ట్ దాంట్లో. ఇది మన భూమి యొక్క కక్షలోనే ఉండి దీని లెన్స్ జూమ్ చేసి చూసినప్పుడు, నెక్స్ట్ దీని లెన్స్ జూమ్ చేసి వెళ్ళినప్పుడు ఇది ఎంతవరకు వెళ్ళింది దీని లెన్స్ అని అంటే, చీకటి అగాధ జలములు అనే ఏదైతే దేవుని ఆత్మ అల్లాడుతుండేనో అనిందో ఆ డార్క్ ఏజెస్ దాకా వెళ్ళి, ఈ డార్క్ ఏజెస్ అనేవి నిజంగా ఉన్నాయి, ఈ డార్క్ ఏజ్ అనేది ఒక టైంలో జరిగింది అని హబుల్ స్పేస్ టెలిస్కోప్ కన్ఫర్మ్ చేసింది. మీకు ఇక్కడ టెలిస్కోప్ ఫొటోస్ కూడా కనపడుతుంటాయి. ఇక్కడ ఇదే ఫోటోలో చూడండి. దిస్ ఈస్ హౌ ద టెలిస్కోపిక్ వ్యూ హ్యాస్ గాన్ దేర్ అండ్ సీ. తర్వాత 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఫస్ట్ డేనే జరిగింది ఇది. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఇది గ్యాప్ థియరీ చెప్తున్నాను నేను. గ్యాప్ ఉంది. ఎంత గ్యాప్ ఉంది? కేవలం ఒక అజంప్షన్ మాత్రమే సైంటిస్టులు ఇచ్చింది. రైట్ అండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అనేది ఇది రీఅయోనైజేషన్ పీరియడ్ అంటారు దీన్ని. రీఅయోనైజేషన్ పీరియడ్.
మీకు ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ పర్పుల్ కలర్ లో మీకు ఈ డార్క్ నుంచి పర్పుల్ కలర్ లో కనపడుతుందో దట్ ఈస్ కాల్డ్ రీఅయోనైజేషన్ పీరియడ్. ఈ రీఅయోనైజేషన్ టైం లో వెలుగు ఎలా కలిగిందో చూద్దాం. ఓకే, ఇది దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అది సూర్యుడు వెలుతురు కాదు, సూర్యుడు ఇంకా పుట్ల. వెలుతురు ఎలా వస్తుంది? ఈ వెలుతురు ఏంటంటే ఇది నెబ్యులా అంటారు, దీన్ని గ్యాస్ నెబ్యులాస్. ఈ గ్యాస్ నెబ్యులా గ్యాస్ నెబ్యులా. ఓకే, రైట్. NEBULA నెబ్యులా. ఈ నెబ్యులే మనకి స్పేస్ లో చాలా కనపడతాయి, మనం లెక్కించలేం. ఈ నెబ్యులాస్ ఇందులో జనరల్ గా హైడ్రోజన్ అండ్ హీలియం ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో, హైడ్రోజన్ అండ్ హీలియం, ఈ రెండు ఒక కాంతిని వెదర్ జరుగుతుంటుంది సార్. కాంతిని వదులుతా ఉంటాయి. ఒక ఆబ్జెక్ట్ అంటూ ఏం లేదు, కానీ ఈ గ్యాసెస్ వెలుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వీక్ సార్. ఇప్పుడు వెలుతురు వచ్చిందా సార్? వెలుతురు వచ్చింది కదా. వచ్చింది. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. గాడ్ సా దట్ ఇట్ వాస్ గుడ్, లైట్ వాస్ గుడ్. రైట్ అండి, రైట్. అప్పుడు వేరుపరచాలి. ఎలా వేరుపరచాలి? నెక్స్ట్ వీక్ ఎలా వేరుపరచాలంటే ఆ గ్యాస్ నెబ్యులాస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా దేవుడు పరిమితిని పెట్టాడు. ఓకే, రైట్. గ్యాస్ నెబ్యులాకి అవతల అంతా చీకటి ఉందా సార్? ఉందండి, మధ్యలో వెళ్తుంది. రైట్. నెబ్యులా లోపల వెళ్తుందా సార్? నెబ్యులా రూపంలో వెళ్తుంది ఇక్కడ. ఓకే. మనం గాని ఒకవేళ టెలిస్కోప్ లో నుంచి చూస్తే మన ప్లానెట్ ఎర్త్ కి చాలా దగ్గరలో ఉండే నెబ్యులా పేరు ఓరియన్ నెబ్యులా, ORION, ఓరియన్ నెబ్యులా. ఇలాంటి నెబ్యులా ఇప్పుడు కూడా ఉన్నాయి. సో ఈ నెబ్యులాస్ ఏం పని చేస్తుంటాయి? క్రాబ్ నెబ్యులా, రైట్ అండి. తర్వాత మీకు క్యాట్స్ ఐ నెబ్యులా అని, ఓరియన్ నెబ్యులా అని, లేకపోతే హార్స్ హెడ్ నెబ్యులా అని, ఇలాంటి చాలా చాలా ఫేమస్ నెబ్యులాస్ ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఇదే సోర్స్ ఆఫ్ లైట్. ఓకే, రైట్. నెక్స్ట్ సార్, ఇవే డిఫరెంట్ నెబ్యులాస్, విచ్ ఆర్ ఇన్ స్పేస్. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు ఆయను. ఈ నెబ్యులాస్ లో ఈ గ్యాషియస్ క్లౌడ్సే వెలుతురు. కానీ ఈ గ్యాషియస్ క్లౌడ్స్ ఒక పనిని చేస్తాయి సార్. మనం చూపించండి సార్. ఈ గ్యాస్ నెబ్యులాస్ ఏం చేస్తాయంటే, మొత్తం గ్యాషియస్ క్లౌడ్ ఉంది, ఆ క్లౌడ్ లోపల ఒక చిన్నగా సూక్ష్మాకారంలో గ్రావిటీ ఫామ్ అవుతుంది. ఓకే, గ్రావిటీ. ఆ గ్రావిటీ ఎందుకు ఫామ్ అవుతుంది, ఎలా ఫామ్ అవుతుంది, ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ఓకే. ఆ గ్రావిటీ ఫామ్ అయినప్పుడు చుట్టుపక్కల ఉన్న హైడ్రోజన్ అండ్ హీలియం గ్యాస్ ని తీసుకొని ఆ గ్రావిటీ చుట్టూ తిరగటం మొదలు పెడుతుంది. చుట్టూ తిరుగుతూ హైడ్రోజన్ అండ్ హీలియం ఆటమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆ గ్రావిటీ దగ్గరికి వెళ్ళిపోయి చాలా టైట్ గా ఫామ్ అయిపోతా ఉంటాయి. టైట్ గా ఫామ్ అయ్యి దాని సైజు ఇంతున్న సైజు సూర్యుడు అంత సైజ్ అవుతుంది. అలా స్టార్స్ ఫామ్ అవుతాయి. ఓకే. అది తిరుగుతుంటుంది, కొన్ని మిలియన్ సంవత్సరాల పాటు తిరుగుతూ ఉంటుంది. తిరిగే ఆ క్రమంలో లాస్ట్ లో ఒక సూపర్ నోవా అనేది జరుగుతుంది. ఓకే. అది బ్లాస్ట్ లాంటిది. ఆ సూపర్ నోవాలో నుంచి ఏదైతే పార్టికల్స్ బయటకు వస్తాయో ఆ పార్టికల్స్ తోటే ప్లానెట్ ఫామ్ అవుతాయి. ఇది మన సోలార్ సిస్టమ్ కే కాదు, మిల్కీ వే అంటే పాలపుంతలో ఉన్న ప్రతి నక్షత్రానికి ఇలాగే జరుగుతుంది. మన వరల్డ్ ఈ యూనివర్స్ మొత్తంలో ఉన్న ప్రతి గ్యాలక్సీలో ఉన్న ప్రతి చుక్క, ప్రతి సూర్యుడు లేకపోతే ప్రతి నక్షత్రం ఇలాగే ఫామ్ అవుతుంది. ఈ బ్లాస్ట్ లో నుంచి వచ్చిందే దాని చుట్టూ తిరుగుతూ ప్లానెట్స్ గా మారుతాయి. రైట్. బైబిల్ ఏం చెప్పిందంటే వెలుగు కమ్మని పలుకగా వెలుగు ఆయను అని అంతవరకే మనకి చెప్పింది. కానీ ఆ వెలుగు వెనకాల బ్యాక్గ్రౌండ్ లో చాలా పని చేసింది. సో ముందు వర్సెస్ నేను బైబిల్ ఏదైతే చూపిస్తానో చూడండి, మీకు ఎంత వండర్ఫుల్ గా కనపడతాయో. నెక్స్ట్ మనం పీపీటీకి వెళ్తాం సార్. ఓకే, రైట్ అండి. బర్త్ ఆఫ్ ఎ స్టార్ ఫుల్ స్క్రీన్ సార్. బర్త్ ఆఫ్ ఎ స్టార్, దిస్ ఈస్ హౌ స్టార్స్ ఆర్ ఫార్మ్డ్. ఇది ఏదో అనిల్ కుమార్ ఏదో
థియరీ చెప్తున్నాడు అనుకోవద్దు. ఇది ఇలాగే ఫామ్ అవుతుంది. టెలిస్కోపిక్ వ్యూలో మనం చూసినప్పుడు హబుల్ స్పేస్ టెలిస్కోప్ కానీ, లేకపోతే టెలిస్కోప్ సెంటర్స్ మన దగ్గర ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. వాటిలోంచి చూసినప్పటికీ ఇప్పటికీ కూడా కొత్త స్టార్స్ పుడుతుంటాయి అంతరిక్షంలో. ఆ పుట్టే కొత్త స్టార్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రక్రియ కూడా ఇదే. మన సోలార్ సిస్టమ్ తో కూడా ఇదే జరిగింది. ఇది ఇలా ఫస్ట్ నేను ఏదైతే చెప్పానో హైడ్రోజన్ హీలియం గ్యాసెస్ ని లాక్కొని మెల్లిమెల్లిగా దాని లోపల న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగినప్పుడు అది లైట్ ఎమిట్ చేస్తుంది. రైట్ సార్? లైట్ ఎమిట్ చేస్తూ అది నెక్స్ట్ పిక్ లోకి వెళ్దాము. ఇది ఇలా స్టార్ చాలా భయంకరంగా స్టార్ ఫామ్ అవుతుంది. స్టార్ ఫార్మేషన్ అనేది అది చాలా రూట్ ప్రాసెస్ అన్నమాట. దెన్ నెక్స్ట్ పిక్ ఒక టైం వచ్చేసిన తర్వాత అది ఎక్స్ప్లోడ్ అవుతుంది. ఆ ఎక్స్ప్లోజన్ అది ఒక పేలుడు జరుగుతుంది. అది పేలినప్పుడు అందులో నుంచి వచ్చిన గ్యాస్, డస్ట్, పార్టికల్స్ అవన్నీ ప్లానెట్స్ గా ఫామ్ అవుతాయి. ఎలా ఫామ్ అవుతాయి? నెక్స్ట్ పిక్. ఫార్మేషన్ ఆఫ్ ప్లానెట్స్ ఆఫ్టర్ సూపర్నోవా. ఓకే. ఇప్పుడు ఇక్కడ పగలు రాత్రి అనేవి ఉండవు. ఓకే. ఎందుకంటే ఇటు సూర్యుడు ఉన్నాడు, కరెక్టే, కాదనట్లే, రైట్ అండి. ఓకే. కానీ సూర్యుడు కనపడ్డు ఏ ప్లానెట్ కైనా కూడా. ఎందుకంటే ఇక్కడ గ్యాస్ డస్ట్స్ ఉన్నాయి. ఓకే. ఓకే. రైట్. హైడ్రోజన్ హీలియం గ్యాస్ డస్ట్ ఉన్నాయి. సూర్యుడు కనపడ్డు. ఓకే. ఏ ప్లానెట్ కూడా. ఒకవేళ చంద్రుడు ఉంటే చంద్రుడు కూడా కనపడ్డు. ఓకే. అంటే ఇంకా ఆకారంలోకి రాలేదు, అంటే ఫార్మేషన్ లో ఉన్నాయి, ఇంకా ఫార్మేషన్ లో ఉన్నాయి. ఒకవేళ ఫార్మేషన్ లోకి వచ్చినా కూడా ఈ గ్యాస్ డస్ట్స్ ఉండడం వల్ల ఇటు సూర్యుడు కనపడ్డు, ఇటు చంద్రుడు కనపడ్డు. ఓకే. భూమి ఎటువైపు తిరిగినా ఏం చేసినా కూడా దానికి భూమి మీద వెలుతురే ఉంటుంది. పగలు రాత్రి అనేవి ఉండవు. ఎటు చూసినా 24 అవర్స్ అనుకుందాం. 24 అవర్స్ అనుకున్న 24 అవర్స్ కూడా పగలే ఉంటుంది. ఇటు గ్యాస్ వల్ల లైట్ వస్తుంది, అటు సూర్యుడు వల్ల లైట్ వస్తుంది. రైట్ అండి. నెక్స్ట్, దిస్ ఈస్ హౌ ఎర్లీ ఎర్త్ యూస్ టు లుక్. ఎర్లీ ఎర్త్ ఇలా కనబడుతుంది. దేవుడు ఒక మాట చెప్పాడు, వెలుగు కమ్మని పలుకగా వెలుగాయను. ఆ వెలుగులో చీకట్లో ఉండవు పనులు, అన్ని వెలుతురులోనే. రైట్ అండి. ఆ వెలుగు వెనకాల ఇంత కథా కమామిష్ జరుగుతుంది. కొన్ని మిలియన్ సంవత్సరాలు పడుతుంది, మిలియన్స్ ఆఫ్ సంవత్సరాలు. రైట్ అండి. నెక్స్ట్ సార్, దానికి మన సపోర్టింగ్ రిఫరెన్స్ యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనంలో మనకు దొరుకుతుంది. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. స్టేట్మెంట్. ఓకే. ఆయన భూమిని కలుగు చేసి దాన్ని సిద్ధపరిచి, సిద్ధపరచాలా? ఫస్ట్ జరగడానికి దేనికైనా సిద్ధపరచాలి. దేనికైనా, స్టార్స్ కైనా, తర్వాత మూన్ కైనా, లేకపోతే సన్ కైనా, ఎర్త్ కైనా, ప్లానెట్ ఎర్త్ కైనా సరే సిద్ధపాటు జరగాలి. ముందు సిద్ధపాటే జరిగింది అక్కడ. ఇప్పుడు ఇంతవరకు చెప్పిందంతా ఏంటంటే సిద్ధపాటు. సిద్ధం చేశాడు, స్థిరపరచడానికి సిద్ధం చేశాడు అనొచ్చు. ఒక మాట చెప్పాలంటే స్థిరపరచడానికి సిద్ధం చేయాలి ముందు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక కూర వండాలనుకోండి, ఏం చేయాలి ముందు? ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ కూర వండుతున్నాం అనుకోండి, ముందు దాన్ని సిద్ధపరచాలి కదా. చికెన్ తేవాలి, ఉల్లిపాయలు కోయాలి, ఇలా రకరకాల అన్ని ఒక దగ్గర పెట్టుకోవాలి. దాని తర్వాత దాన్ని వండి చికెన్ గా తయారు చేయాలి కదా తినడానికి. సో అదే విధంగా, ఎగ్జాంపుల్ చెప్పాను అది. అదే విధంగా భూమిని ముందు దేవుడు ఏం చేశాడంటే, ఈ ప్రకృతిని ఏం చేశాడంటే సిద్ధపాటు చేశాడు ముందు, సిద్ధపరిచి. ఇంతవరకు చెప్పిన పాయింట్స్ లో సిద్ధపాటు జరిగింది. నెక్స్ట్ ఎలా స్థిరపరిచాడో చూద్దాం. ఓకే, రైట్. ఆయన భూమిని కలుగు చేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచండి. దెన్ హి మేడ్ ఇట్ కాన్స్టెంట్. ఒక కాన్స్టెంట్ గా ఒక మూమెంట్ లోకి వెళ్ళడం, అవి టైం కి సీజన్స్ రావడం, అవన్నీ తర్వాత. రైట్ అండి. నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు. భూమి నిరాకారముగాను శూన్యమై ఉండెను అని మనకి ఏదైతే కనపడుతుందో అది ప్లానెట్ ఎర్త్ గురించి కాదు ఇక్కడ అని చెప్తున్నాడు. అది కాదు, ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నిరాకార పదార్థం నుండి అది ఆకారంలోకి వచ్చే పరిస్థితి మొదలవుతుంది. రైట్. ఓకే. నిరాకారముగా నుండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలములుగా ఉండునట్లుగా
దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినది ఏమనగా యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. లేడు. రైట్ ఎస్. అండి. యా. సో ఫస్ట్ దేవుడు మనకి నివాస స్థలంగా చేయాలంటే ఈ ప్రాసెస్ జరిగింది. రైట్ అండి. రైట్. నెక్స్ట్ ఇప్పుడు డే 2 కొద్దాం. డే 2. యా. రెండో రోజు ఏం జరిగింది? రెండో రోజు ఇందులో Yeah. ఆస్ట్రోఫిజిక్స్ అండ్ ఆస్ట్రోకెమిస్ట్రీ 2 ఉంటాయి. ఓకే. రైట్ అండి. ఓకే. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికెను. రైట్ సార్. పలికింది. ఎస్. దేవుడు ఆ విశాలము చేసి విశాలము కింద జలమును విశాలము మీద జలమును పరపగా ఆ ఆ ప్రకారం ప్రకారం ఆయను. ఓకే. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. ఉమ్. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినం ఆయన. దినం అస్తమయము ఆయను. ఉదయమును కలుగగా అంటే నాట్ ఎర్త్లీ డేస్, ఇది కాస్మిక్ డేస్. కాస్మిక్ డేస్. యా. ఎందుకంటే దేవుని సంవత్సరాలు మనం లెక్క పెట్టలేనప్పుడు వారాలు లెక్క పెట్టలేం, రోజులు లెక్క పెట్టలేం. ఆయన మనకి క్లియర్ గా ఆ విషయం మనం అర్థం చేసుకోలేం మనం మానవులుగా. మితి లేదన్నాడు కదా ఆయన, సంవత్సరాలు మితి లేదనేసాడు కదండి. ఓకే. రైట్ సార్. నెక్స్ట్ ఓకే. సరే, ఇది ఇందాక మనం ఈ హాట్ ఎర్త్ మనం దీని గురించి ఇందాక మాట్లాడుకున్నాం, అంటే ఎర్లీ ఎర్త్ గురించి. సో నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం సార్. రైట్. ఓకే సార్, ఒక్కసారి పైకి వెళ్ళండి సార్. ఓకే. ఎస్. కండెన్స్డ్ ఫ్రమ్ సోలార్ నెబ్యులా. మన సౌర కుటుంబంలో ఉన్న నెబ్యులా ఏవైతే గ్యాసెస్ ఉన్నాయో, వెలుతురు కలిగే గ్యాసెస్ ఉన్నాయో, దాని వల్ల ఈ స్టార్ ఫామ్ అయిన దాని వల్ల ఇలా వచ్చింది అని సైంటిస్ట్ వీళ్ళందరూ మళ్ళీ హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఆ పిక్చర్స్ దాని వల్ల మనకి ఇక్కడ దాకా కన్ఫర్మ్ అయింది. అర్లీ ఎర్త్ చాలా హాట్ గా ఉండేది, చాలా వేడిగా ఉండేది, నివాస యోగ్యం కానీ కాదండి. ఓకే. ఓకే. ఎస్, హాట్ గా ఉండేది అర్లీ ఎర్త్. ఓకే. రైట్. నెక్స్ట్ సార్. రైట్. ఇది ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఒకసారి జాగ్రత్తగా ప్రేక్షకులందరూ దయచేసి వినాలి. ఇప్పుడు 1వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చాలా చాలా ఇంపార్టెంట్ వచనాలు. అది ఎలా జరిగిందో నేను చెప్తాను, జాగ్రత్తగా వినాలి ప్రేక్షకులారా. ఒక బంతి అనుకోండి, వాటర్ బంతి, బాల్ అనుకోండి, వాటర్కి సంబంధించిన ఒక వాటర్ బంతి లాగా ముందు సృష్టి ఉంది. ఆ విషయాన్ని చెప్తున్నాడు చూడండి. మరియు దేవుడు జలముల మధ్య, జలములు అంటే రౌండ్ గా ఉండే, చూసరికి కర్సర్ నేను మూవ్ చేస్తున్నాను చూడండి. జలములు ఇక్కడ రాశాను చూడండి. జలముల మధ్య విశాలము, జలముల మధ్యన ఒక విశాలము అంటే ఇదండి. ఈ బ్లాక్ గా కనబడుతుందంతా విశాలం అనమాట. దీన్ని మనం ఆకాశం, మనం ఉన్న ఆకాశం ఇదేనండి, ఆ స్పేస్ అంతా ఇదేనండి, మొత్తం ఈ ఖాళీ స్థలం అనమాట. ఈ ఖాళీ స్థలం ఇది జలముల మధ్య విశాలము, జలముల మధ్యన ఒక విశాలము అని పదం రాయబడింది కదా 6వ వచనంలో. ఇది అనమాట అండి. ఇక్కడే భూమి, తర్వాత సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, ప్లానెట్స్ అన్ని ఉన్నాయి, గ్యాలక్సీలు ఉన్నాయి, అన్ని ఇందులో ఉన్నాయండి. టోటల్ యూనివర్స్ అంతా ఇక్కడే ఉందన్నమాట. ఈ విశాలము కలిగిను ఆ జలములను ఈ జలములను వేరుపరచును కాకనే పలికెను అంటే మధ్యలో స్పేస్ ఇచ్చాడు, గ్యాప్ ఇచ్చాడు. ఈ గ్యాప్ వల్ల ఏమైందంటే పైన జలములు ఉన్నాయి, కింద జలములు ఉన్నాయి, ఇటుపక్క వెళ్ళినా జలములు ఉంటాయి, ఇటుపక్క వెళ్ళినా జలములు ఉంటాయి. గమనించాలి. అంటే ఈ ఖాళీ ప్లేస్ కు సంబంధించి ఈ అంచుకు, విశ్వపు అంచుకు వెళ్ళి చేరుకుంటే మనం ఏం తగులుతాయి అంటే మనకి జలములు తగులుతాయి. గమనించాలి. ఇందాక అనిల్ బ్రదర్ ఒకటి చెప్పారు ఏంటంటే మధ్యలో అక్కడక్కడ ఈ నీరు మబ్బుల వలె ఉన్నాయి అని కాన్సెప్ట్ చెప్పి అక్కడ మిగిలిపోయిన జలాలు అవి మిగిలిపోయిన జలాలు. ఒకప్పుడు ఇవన్నీ కలిసి ఉండేవి అనమాట. టోటల్ గా ఒక వాటర్ బాల్ లా ఉండేది. ఆ వాటర్ బాల్ మధ్యలో ఏం చేశాడంటే దేవుడు స్పేస్ ని కలుగు చేశాడు. ఆ స్పేస్ నే విశాలము అని పేరు పెట్టాడు. చూడండి, దేవుడు ఆ విశాలమును చేసి విశాలం క్రింద జలములను విశాలం మీద జలములను వేరుపరచగా ఆ ప్రకారం అయ్యను అంటే పైన కిందన. అందుకే బైబిల్ ఒక మాట ఉంటుందండి, కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది, ఆకాశం పైనున్న జలములారా అని, పరమాకాశములారా, ఆకాశం పైనున్న జలములారా అనే పదం మనకి బైబిల్లో రాయబడింది. ఆకాశం పైన ఏముందంట, జలం ఉందంట. అదే ఈ జలం అండి, రౌండ్ గా ఉండి ఈ జలం అనమాట. గమనించాలి. దేవుడు ఆ విశాలమును చేసి విశాలం క్రింద జలములను విశాలం మీద జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలములకు ఆకాశం అని పేరు పెట్టాను. ఆ విశాలంకి ఏమని పేరు పెట్టాడండి? ఆకాశము అని పేరు పెట్టాడు. ఆకాశం అని పేరు పెట్టెను. అస్తమైన ఉదయమును కలుగుగా రెండవ దినమాయను అని బైబిల్ చెప్తుంది. గమనించాలి.
ఇది మనకు జాగ్రత్తగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. చాలా చక్కగా నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మరలా కావాలంటే మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాగా వినండి. ఒక వాటర్ బాల్ లా ఉండేది ముందు. ఈ వాటర్ బాల్ మధ్యలో దేవుడు ఏంటంటే విశాలం కలుగు చేశాడు. ఆ విశాలము కలుగు చేసినప్పుడు పై జలములు కింద జలములు వేరు చేశాడు. ఓకే, మధ్యలో ఈ విశాలములో ఉన్న మ్యాటర్తో పదార్థంతో దేవుడి సృష్టిని చేశాడు. ఆకాశం ఈ విశ్వపు అంచును దాటి వెళ్తే మనకి ఏమొస్తుందంటే వాటర్ వస్తుంది. ఈ జలం అది. ఓకేనా, ఈ ఈ జలాలు దాటుకొని పైకి వెళ్ళిపోతే పరలోకం, ఈ జలాలు కిందకి వెళ్ళిపోతే పాతాళం. అది వేరే సబ్జెక్టు. కానీ ఇక్కడ మాత్రం మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ మధ్యాకాశం అనేది మనం ఉంటున్న ఆకాశం, విశ్వము. ఇది 2వ దినము. గమనించాలి. ఓకే సార్. నెక్స్ట్ ఇది ఏదో ఉంది ఇక్కడ. ఓకే, 8వ వచనం దాకా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. 9వ వచనం, దేవుడు ఆకాశము కిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనపడును గాక అని పలుకగా ఆ ప్రకారం. ఓకే, రైట్ అండి. ఇందాక మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ లో జలం వచ్చింది భూమి మీద, మిగిలిపోయిన జలం ఉన్నాయి కదా, మిగిలిపోయిన జలం ఉన్నాయి కదా అంటే అక్కడ నుంచి వేరు పరిస్థితులు కొన్ని జలాలు ఎలాగ మిగిలిపోతాయి. ఆ జలములు ఏమయ్యాయంటే ఈ భూమి మీద నిలిచే ఉన్నాయని చూస్తే నిలిచే ఉన్నాయి జనాలు, కొన్ని మిగిలిపోయిన జనాలు అంటారు దీన్ని. ఓకేనా, అందుకే 9వ వచనంలో దేవుడు ఆకాశం క్రింద ఉన్న జలములు ఒక చోట, ఆకాశం కింద ఉన్న జలములు ఒక చోట ఏం చేశాడంటే కూర్చాడట. అవన్నీ మిగిలిపోయిన జనాలన్నీ ఏం చేశాడంటే ఒక దగ్గర కూర్చాడు. కూర్చి భూమి మీద ఉంచాడు. భూమి మీద ఉంచిన తర్వాత అది ఒక దగ్గర చేసిన తర్వాత వాటర్ అంతా సముద్రాలుగా విడిపోయి, చూడండి ఇక్కడ విడిపోయి మంచి భూగోళం కనబడుతుంది మనకు. చూడండి. రైట్. ఓకే, సైన్స్ ఏం చెప్తుందంటే ఆస్ట్రోనామర్స్ అంతరిక్ష శాస్త్రవేత్తలు ఆస్ట్రోనామర్స్ కామెట్స్ సచ్ యాస్ హేలీ కామెట్ ఏదైతే ఉందో అలాంటి కామెట్ ఏదైనా వచ్చి గుద్దుకుంటే దానికున్నారట భూమి మీద. బట్ ది అమౌంట్ ఆఫ్ హెవీ వాటర్ డ్యూటీరియం దీస్ ఐసీ బాడీస్ క్యారీ doesn't match the amount found on Earth. Researchers then turned to water-rich asteroids. Ice తోటి ఉన్న asteroids అంటే ఈ కాస్మిక్ వాటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎర్త్ దాకా ఎలా దేవుడు తీసుకొచ్చాడంటండి. వాటర్ నిండి ఉన్న కామెట్స్ ని ఎర్త్ తోటి కొలాయిడ్ చేయించాడు దేవుడు. చాలా క్లియర్ గా సైన్స్ కి ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా. అంటే ఇక్కడ కింద మనకి ఇందాక చూసాం కదండి, కోర్చబడేను జలములలో ఒక చోటనే కోర్చబడేను అనే దానికి ప్రూఫ్ అండి ఇది. ఈ పైన మనకు అనిల్ గారు చూపించింది ఏంటంటే ఇది ప్రూఫ్ అనమాట. దిస్ ఈజ్ ఎ ప్రూఫ్ అనమాట. ఈ ప్రూఫ్ మనకు అర్థమవుతుంది ఇక్కడ. అంటే సైన్స్ కూడా దానికి ఒప్పుకుంది అనమాట క్లియర్ గా. జలాలకు ఇప్పుడు 9వ వచనంలో ఉన్న కాన్సెప్ట్ ని బైబిల్ ఈ సైన్స్ ఒప్పుకుంటుంది క్లియర్ గా. చూడండి, ప్రేక్షకులను గమనించాలి. సైన్స్ దానికి ఒప్పుకుంటుంది, కన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకే, అర్త్ మీదకి ఇందాక దాకా మనం ఏం చూసాము, మన భూగోళము చాలా అర్లీ స్టేజ్ లో చాలా వేడిగా ఉండేది. మరి దాన్ని చల్లపరచాలి. దేవుడికి ఒక ప్రణాళిక ఉంది, దాన్ని చల్లపరచాలంటే ఏం చేయాలి? మనం ఏదైనా ఇప్పుడు స్టవ్ ఆపేయాలంటే పాతకాలంలో మన ఒత్తిడి స్టవ్ లో నీళ్లు కొట్టేవాళ్ళు కదా, నీళ్లు. సో దేవుడు జలములు రప్పించాడు. ఎలా రప్పించాడంటే ఈ కామెట్స్ ఏదైతే ఉంటాయో మన తోక చుక్కలు, ఆ తోక చుక్కలు జలం అంటే వాటర్ ఫీల్డ్, ఆ తోక చుక్కలు వచ్చి ఎర్త్ కి మన భూమికి గుద్దుకున్నప్పుడు మన భూమి మీద ఇన్ని వాటర్స్ ఇన్ని నీళ్లు వచ్చాయంట. దట్ ఇస్ వాట్ సైన్స్ ఇస్ సేయింగ్. నెక్స్ట్ అండి, కానీ అప్పటికి ఇంకా కాంటినెంట్స్ ఫామ్ అవ్వాల. ఆ టైం అప్పుడు వర్స్ ఇది. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాను. ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం దేవుడు ప్లానెట్ ఎర్త్ గురించి, భూమి గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, రైట్. ఓకే, ఫస్ట్ టైం దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రం అని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూశాను. రైట్ అండి. ఇప్పుడు దాకా ఇక్కడ దాకా క్లియర్ అయ్యింది అనుకుంటున్నాను నేను ప్రేక్షకులకి.
ఎస్ ప్రేక్షకులు అయ్యిందని చక్కని కామెంట్స్ ఇస్తున్నారు అందరూ కూడా. దయచేసి ప్రేక్షకులు కూడా దయచేసి కామెంట్స్ అర్థమవుతుందో లేదా అనేది దయచేసి అందరూ కూడా కామెంట్స్ అండ్ వి గాట్ ఇట్ అని కానీ ఏదైనా పెట్టండి. అప్పుడు మేము కూడా ఇంకా క్లియర్ గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ప్రేక్షకులు గమనించండి. రైట్, నెక్స్ట్ డే 3 మూడో రోజు. ఓకే, నెక్స్ట్ అండి, దేవుడు గడ్డిని విత్తనమిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమ తమ విత్తనములు గల ఫలములిచ్చు ఫలవృక్షములు భూమి మొలిపించును గాక అని చెప్పాడు సార్. ఓకే, భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూశాను. అది ఎలా ఎలా వచ్చినాయి? ఇది బాటనీ సెక్షన్. ఇప్పుడు మనం అక్కడ ఆస్ట్రో ఫిజిక్స్ అండ్ ఆస్ట్రోనామీ నుంచి కాస్మాలజీ నుంచి ఇక్కడ మనం ఇప్పుడు బొటానికల్ సైన్స్ కి వచ్చేయాలి. నెక్స్ట్ అండి, yes బాటనీకి వచ్చేయాలి. బాటనీ, యా, ఓకే. ఫార్మేషన్ ఆఫ్ ఆల్గీ. యా, ఈ ఆల్గీ అంటే మనకి పాచి పడుతుంది కదండి, పాచి. యా యా యా, కరెక్ట్. నాచు అంటారు కదా, నాచు అనొచ్చా? నాచు, ఎస్. నాచు ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ లివింగ్ బీయింగ్ మన భూమి మీద సార్. ఎస్ 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 ఎస్, రైట్ అండి. ఓకే, అది ఫామ్ అయ్యింది ఫస్ట్. అసలు నేను నెక్స్ట్ పెడుతున్నాను చూడండి, ద బిగినింగ్ ఆఫ్ లైఫ్. ఓకే, ఇక్కడ నుంచి లైఫ్ భూమి మీద స్టార్ట్. Scientists generally agree that the first life on Earth appeared sometime before 3.9 billion years ago. The origin of life are known to have come after presence of liquid water on Earth. దేవుడు నీటిని రప్పించాడు భూమి మీద. ఓకే, ఈ నీరు భూమి మీద రావడం వల్ల ఫస్ట్ లైఫ్ ఆల్గీ అంటే నాచు పదార్థము అనేది పుట్టింది. దాని ఆల్గీ, ఎస్. ఈ ఆల్గీ నుంచే మనకి నెక్స్ట్ ఫోటో అండి. ఎస్, ఈ డీప్ వాటర్ లో ఆల్గీ ఇలా ఫామ్ అవుతుంది. ఈ ఆల్గీ బయటికి వచ్చి భూమి మీదకి వచ్చి గడ్డిగా ఫామ్ అయింది. చూడండి నెక్స్ట్ పిక్ లో చూడండి. ఓకే, ఎస్ ఎస్ ఎస్, ఓకే. ఆల్గీ కమింగ్ అవుట్ ఆఫ్ వాటర్ డ్యూరింగ్ లో టైడ్స్. ఆటుపోటు అనేది జరుగుతుంది. ఎందుకంటే కనపడట్లేదు, మొత్తం డస్ట్ లో ఉండిపోయింది ఎర్త్, కనపడట్లేదు. అంతా వెలుతురే ఉంది, అంతా ఎటు చూసినా పగలు లాగా కనపడుతుంది. సూర్యుడు వైపు పగలు, ఇటువైపు చంద్రుడు. కానీ 24 అవర్స్ అని మనం కన్సిడర్ తీసుకుంటే 24 అవర్స్ వెలుతురే, ఇంకా రాత్రి అనేది రాత్రి అనేది లేదనమాట. రాత్రి అనేది లేదు, లేదు. సో ఆది కాలంలో ఉన్న వెలుతురు అలా కంటిన్యూ అయిపోతుంది. దేవుడు వెలుగు కలుగును గాక అని ఆ వెలుతురు కంటిన్యూ అవుతుందండి. ఓకే, ఎస్ 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 ఎస్, ఓకే. ఆల్గీ కమింగ్ అవుట్ ఆఫ్ వాటర్ డ్యూరింగ్ లో టైడ్స్. ఆటుపోటు అనేది జరుగుతుంటాయి కదండి. అప్పుడు ఈ ఆల్గీ అనేది సముద్రంలో నుంచి బయటకు వచ్చి అది గడ్డిగా మారింది. ఎలా మారిందో నెక్స్ట్ పిక్ లో మీకు కనపడుతుంది చూడండి. ఈ మన ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, లేకపోతే మన డిగ్రీ చేసే వాళ్ళు, వీళ్ళు బాటనీ వాళ్ళు ఉంటే వాళ్ళు ఈజీగా బాగా చెప్తారండి. వాళ్ళకి బాగా తెలుసు ఎలా భూమిలో మీద మనకి ఫస్ట్ గడ్డి ఎలా పుట్టింది, ఆల్గీ నుంచి మనకి ఈ గడ్డి ఎలా పుట్టింది, గడ్డి నుంచి చెట్టు ఎలా పుట్టాయి అనేది ఈజీగా అర్థమైపోతుంది వాళ్ళకి. నెక్స్ట్ ఇవే ఫాసిల్స్. ఇవి మనకి సముద్ర గర్భంలో దొరికిన రాళ్లల్లో వాటి ఫాసిల్స్. ఇది ఫస్ట్ గడ్డి, ఆల్గే, గడ్డి, చెట్లు, విత్తనములిచ్చు చెట్లు, ఇవన్నీ ఉన్నాయి. మీరు ఒకటి గమనించారా? దేవుడు ఆజ్ఞ ఇచ్చిన టైంకి విత్తనములిచ్చు ఫలములిచ్చు చెట్టు వచ్చింది, కానీ ఆ టైంకి పుష్పములిచ్చు చెట్టు రాలేదు. అండ్ ఎవల్యూషన్ ఈజ్ ఆల్సో సేయింగ్ ది సేమ్ థింగ్. పుష్పములిచ్చే చెట్లు చాలా తర్వాత వచ్చినాయి అంట. This one, yes. Okay. Next, ఇది ఎవ్రీ బాటనీ స్టూడెంట్స్ నో దిస్. అందరికీ తెలిసిందే ప్లాంట్స్ ఎలా వచ్చాయి. ఫస్ట్ సైనో బ్యాక్టీరియా నుంచి, తర్వాత రెడ్ ఆల్గీ. మీకు సైనో బ్యాక్టీరియా లెఫ్ట్ సైడ్ కింద కనపడుతుంది. సైనో బ్యాక్టీరియా లెఫ్ట్ సైడ్ కింద
లెఫ్ట్. ఓకే. ఓకే. దిస్ వన్. యాహ్! బ్యాక్టీరియా. దాని ఓకే. నుంచి రెడ్ ఆల్గీ వచ్చిందా మీకు రైట్ సైడ్ పైన? ఓకే. వచ్చి. రైట్. రెడ్ ఆల్గీ. ఆల్గీ ఓకే. నుంచి గ్రీన్ ప్లాంట్స్, మళ్ళీ గడ్డి అన్ని జాతి ఇక్కడ వచ్చినాయి ఆ టైం అప్పుడు. ఓకే. యెస్. Science is also confirming the same thing. So how యాహ్! can Bible be wrong? యాహ్! కరెక్ట్. Next సేమ్ ఇప్పుడు day 4 కి వెళ్దాం. బైబుల్‌లో ఎలాగైతే ఉందో అదే విధంగా బయట కూడా జరిగిందన్నగా క్లియర్‌గా ప్రూఫ్స్ కనబడుతుంది మనకిప్పుడు. క్లారిటీ ఉంది. యెస్. ఓకే. రైట్ అండి. నెక్స్ట్ ఇప్పుడు డే 4 కి వెళ్దాం. ఓకే. నాలుగో ఓకే. దినం ఏం జరిగింది? హ్మ్. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలముల మందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలకు కాలమును దినములు సంవత్సరములు సూచించుటకై ఉండు గాకనియు ఒకనియు భూమి మీద వెలుగు సార్ ఓకే. కంటిన్యూ. భూమి మీద వెలుగునిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఓకే. అంటే ఓకే. జ్యోతులుగా ఆయన కలుగును గాక అనే వర్డ్ మనకి ఇందాక కనపడింది కానీ సృజించాను అని లేదు అక్కడ. యెస్. ఓకే. నాకు ఇక్కడెక్కడ సృజించాను వర్డ్ కనపడట్లేదు సార్. యాహ్! సృజించలేదు కానీ అవి కలుగును గాకని పలికెను. ఓకే. సో దీని ఎందుకు అలా దేవుడు చెప్పుంటాడు? కలుగును గాక ఉన్నదాన్నే కలుగు చేయటం. సృజించెను అనే వర్డ్ యూజ్ చేయలేదు ఇక్కడ. యెస్. అంటే ఇందాక నెబ్యులా గ్యాస్ ఏదైతే ఉందో అది ఎలా ఫామ్ ఒక ఆకారంలోకి వస్తుంది అనమాట. అది కాన్సెప్ట్. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ సోలార్ ఫిజిక్స్. నెక్స్ట్ అండి. ఓకే. సోలార్ ఫిజిక్స్. ఓకే. మన సౌర కుటుంబానికి చెందిన ఫిజిక్స్. ఓకే. రైట్ అండి. ఇలా ఉండేది అప్పట్లో. మన సన్ ఫామ్ అయింది. కరెక్ట్. సన్ ఫామ్ అయింది. సన్ చుట్టూ ప్లానెట్స్ తిరుగుతున్నాయి. కానీ రాత్రి అనేది ఉందా సార్? లేదు. రాత్రి అనేది లేదు. రైట్. చీకటి అనేది ఉందా? లేదు. దేవుడు వెలుగు కలుగును గాక అని అక్కడికి వదిలేశాడు. ఓకే. రైట్ అండి. నెక్స్ట్ చీకటి అనేది లేదు. ఇంకా అక్కడ వెలుగే కనబడుతుంది. ఇక్కడ వేరుపరచగా ఉంటది కదా అది. ఓకే. రైట్. నెక్స్ట్. ఓకే. నెబ్యులా గ్యాస్ ఒకసారి పైకి తీసుకెళ్ళండి సార్. యాహ్! దిస్ వన్. యాహ్! 18వ వచనం మంచిగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యాహ్! పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరు చేయుటకును. Yes. Now this is the time when God wants to separate day and night. డే అండ్ నైట్ ని సెపరేట్ చేశాడు ఇక్కడ మళ్ళీ. ఓకే. అంటే ఉన్న వెలుగునే సపరేట్ చేయడానికి, డేని మళ్ళీ నైట్ ని సపరేట్ చేయడానికి ఇక్కడ జ్యోతుల్ని పెట్టడం అనేది మనకు కనబడుతుంది. ఇక్కడ జ్యోతుల్ని, పెద్ద జ్యోతి, చిన్న జ్యోతిని ఆ సందర్భాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఉన్న వెలుతురునే చీకటి కూడా యాడ్ చేస్తూ ఈ రెండాటిని వేరు చేస్తున్నాడు. ఇక్కడ వేరు చేస్తుంది వెలుతురుని, పగటిని వేరు చేస్తున్నాడు. ఎస్. వెలుగును చీకటిని వేరుపరచుటకును. అంటే దాన్ని మనం అర్థం ఏం చేసుకోవాలంటే నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం సార్. ఓకే. మన భూమి చుట్టూ నెబ్యులర్ గ్యాసెస్ ఉన్నాయి. ఓకే. ఇటు సూర్యుడు ఉన్నాడు, ఇటు చంద్రుడు తిరుగుతున్నాడు. ఓకే. కానీ ఈ నెబ్యులర్ గ్యాసెస్ వల్ల రాత్రి అవ్వట్ల, అంటే రాత్రి అవుతుంది, చీకటి అవ్వట్ల. ఓకే. ఇప్పుడు చీకటి కలగాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ సార్. ఓకే. ఇది నెబ్యులర్ హైపోథెసిస్ లో మనకు తెలుస్తుంది. ఈ నెబ్యులర్ గ్యాసెస్ ఏవైతే ఉందో వాటిని దేవుడు తీసేయాలి. ఓకే. రైట్. సో దిస్ ఈస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. ఓకే. ఇలాంటి పిక్స్ మీకు హబుల్ స్పేస్ టెలిస్కోప్ తీసినవి చాలా దొరుకుతాయి. అంటే ఒక సోలార్ సిస్టమ్ ఫామ్ అవుతున్నప్పుడు అక్కడ పగలు రాత్రి అవ్వాలంటే ఎలా నెబ్యులర్ గ్యాసెస్ వెళ్ళిపోయినాయి అనేది డీప్ గా జూమ్ చేసి వేరే సోలార్ సిస్టమ్స్ లో మన హబుల్ స్పేస్ టెలిస్కోప్ తీసిన ఫొటోస్ నే నేను ఇక్కడ పెట్టింది. ఇక్కడ చూడండి, గ్యాస్ అండ్ డస్ట్ డిసపియర్ అని చెప్తున్నాడు. అంటే ఆ నెబ్యులర్ గ్యాస్ ఏమవుతుంది, డిసపియర్ అయిపోతుంది. ఓకే. ఇక్కడ నెబ్యులర్ ఫస్ట్ ఫోటోలో నెబ్యులర్ గ్యాస్ ఉంది. దీంట్లో సన్ ఫామ్ అయింది. సన్ ఫామ్ అవుతూ రొటేట్ అవుతూ దాన్ని అక్రిషన్ డిస్క్ అంటారు. ఒక డిస్క్ ఫామ్ చేసుకుంది సెకండ్ ఫోటోలో. థర్డ్ ఫోటోలోకి వచ్చేసరికి
అక్కడ ప్లానెట్స్ ఫామ్ అవుతున్నాయి ఆఫ్టర్ సూపర్ నోవా. ఓకే తర్వాత ఇక్కడ నుంచి ఈ గ్యాస్, ఈ పెబుల్స్ వగేరా ఇవైతే ఏవేవి ఉన్నాయో ఇవన్నీ ఓకే ఇక్కడ ఫోర్త్ ఫోటోకి వచ్చేసరికి ఈ నెబ్యులర్ గ్యాస్ వెళ్ళిపోయింది, డిసపియర్ అయిపోయింది. ఓకే డిసపియర్ అయింది. ఈ నెబ్యులర్ గ్యాస్ ఎలా డిసపియర్ అయింది, ఎలా పోతుంది, ఇది మళ్ళీ ఒక పెద్ద సైన్స్. ఇది ఇప్పుడు నేను టచ్ చేయదలుచుకోలేదు సార్. ఓకే సో వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ డన్, ఇట్ ఈస్ రికార్డెడ్ సైంటిఫికల్లీ. ఎస్ 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 ఓకే రైట్ అండి. ఇప్పుడు పగలు రాత్రులు వచ్చినాయి. ఓకే మనకు రైట్ అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఇలా. ఓకే ఓకే రైట్ ఇదండి. భూమి మీద వెలుగుచుటకు అవి ఆకాశ విశాల మందు జ్యోతులై ఉండును గాకనియు పలికెను, ఆ ప్రకారమే ఆయను. 16వ వచనం. ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రాలు కూడా చేశాను. భూమి మీద వెలుగిచ్చుటకును, చూడండి భూమి మీద వెలుగు రావాలి, ఈ భూమి మీదకి వెలుగు రావాలి అంటే ఇక్కడ భూమి మీద వెలుగిచ్చుటకును, పగటిని రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని నుంచెను, అది మంచిదని దేవుడు చూచెను. బాగా గమనించాలండి. ఇక్కడ సూర్యుడు చంద్రుడు ఏమండి ఒక ఆకారం లేని లేని స్థానం నుంచి ఆకారం ఉన్న స్థానంలోకి వచ్చాడు ఏమండి, అది మనం గమనించాలి. రైట్ రైట్ రైట్. తర్వాత ఇక్కడ ఒక మాట, మంచి మాట ఉంది 18వ వచనంలో. ఓకే వాటి నుంచెను, వాటిని నుంచెను, వాటి నుంచెను ఆకాశ విశాలమందు ఉంచెను. అక్కడ ఒక కట్టడి నియమించాడు, వాటిని ఒక ఆజ్ఞ ఇచ్చాడు అనమాట. ఇక్కడ నుంచి నువ్వు ఉండాలని. ఇక్కడ ఈ ప్లేస్ నుంచి తిరగడం మొదలైంది. అక్కడ డే రావాలని తిరగాలి కదా అవి. యా రైట్ అండి. నెక్స్ట్ డే 5 కి వెళ్దాం. డే 5 అంటే ఈ తిరగడం కోసం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా బ్రదర్? అవి అక్రీషన్ డిస్క్ లో ఉన్నప్పటి నుంచే తిరగడం మొదలు అవుతుంది సార్. ఈ అక్రీషన్ డిస్క్ లో ఈ నెబ్యులర్ గ్యాసెస్ ఉన్నప్పుడే ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ ఇక్కడ నుంచి అది తిరగడం మొదలు పెడుతుంది సార్. అది తిరిగినా పగలు రాత్రులు లేవు, ఎందుకంటే నెబ్యులర్ గ్యాసెస్ వల్ల. పైన ఫోటో ఎప్పుడు డిసపియర్ అయిపోయో అప్పుడు తిరగడం అనేది అని ఒకదానికొకటి గుద్దుకొని ఈ మూడు కారణం అండి. కొన్ని ఈ తిరగడం కూడా స్పిన్నింగ్ అవ్వాలి కదా, అది భూమి స్పిన్నింగ్ అవ్వాలి కదా. ఓకే ఓకే అది గ్రావిటీ, స్టార్ యొక్క గ్రావిటీ వల్ల అవి ఆల్రెడీ మోషన్ లోనే ఉంటాయి సార్. ఓకే ఓకే రైట్ రైట్. డే 5 5వ దినం. ఓకే నెక్స్ట్ అండి. దేవుడు జీవము కలిగి, ఇది చాలా జాగ్రత్తగా వినాలి సార్. ఓకే ఇది కొంచెం జాగ్రత్తగా వినాలి. దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములను సమృద్ధిగా పుట్టించును గాక అని అన్నాడు. జీవము కలిగి చెలించు వాటిని జలములు సృష్టించును గాక. పక్షులు భూమిపైని ఆకాశ విశాలంలో ఎగురును గాక అని పలికారు. ఓకే. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారం, ఎప్పుడైనా సరే వాటి జాతి ప్రకారం ఉంటుంది ఇందులో. రైట్ అండి. దేవుడు జలములలో వాటి జాతుల ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చలించు వాటన్నిటిని దాని జాతి ప్రకారం రెక్కల ప్రతి పక్షిని సూచించాను. ఓకే, అది మంచిదని దేవుడు చూచాను. కానీ 22nd లోకి మళ్ళీ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి చూస్తే, దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములో నిండి ఉండుడనియు, పక్షులకు భూమి మీద విస్తరించును గాకనియు, పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించను. ఇంకా 5th డే తర్వాత అప్పటికి ఎండ్ అవుతుంది దీని ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ సార్, దీన్ని మెరీన్ ఈకాలజీ అంటారు. మరీన్ ఈకాలజీ సెక్షన్ ఇది. రైట్ అండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ సెల్ మనకి ఇందాక ఫామ్ అయింది ప్లాంట్స్ గా. రైట్ సార్. ఆ సెల్స్ ఉన్నాయి కదా, జలములు సృష్టించుడు గాక అని అన్నాడు కదా దేవుడు. ఆ జలముల్లోనే సెల్స్ ఉన్నాయి. ఈ సెల్స్ ఏం చేశాయంటే,
దేవుడు జీవము కలిగి చెల్లించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాక అన్నప్పుడు, అండ్ అగైన్ ఈ జలముల్లో నుంచి కొన్ని జీవరాశులు వచ్చాయి. నెక్స్ట్ చూడండి. దిస్ ఇస్ హౌ దే హ్యావ్ కమ్. ఆ యూనిసెల్యులార్ మల్టీ సెల్యులార్ అయినాయి. ఆ మల్టీ సెల్యులార్ ఈ మాంసం ముద్దలతో పాటు మెల్లిమెల్లిగా ఓకే జీవాల్లాగా తయారయ్యి, అవి చేపలుగా తయారయ్యి, అవి పెద్ద పెద్ద విశాల, ఇందాక అన్నాడు కదా, ఈ పెద్ద పెద్ద చేపలు వగర ఇవన్నీ రావాలని చెప్పి జలములలో వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములు జీవము కలిగి చెల్లించడం ఉన్న వాటిని వాటికి ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి ఇదిగోండి ఇలా మహామత్స్యములు ఆ కాలంలో ఉండే ప్రీ హిస్టారిక్ మరీన్ లైఫ్ ఇది. రైట్. దేవుడు జలములు గల వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములు జీవము కలిగి చెల్లించు వాటిని. దీస్ ఆర్ ద థింగ్స్. రైట్ అండి. కానీ పక్షుల్ని కూడా రమ్మన్నాడు కదా దేవుడు. అవును రమ్మన్నాడు అండి కదా సార్. పక్షులు రావాలంటే ఇప్పుడు ఏదో జరగాలి. ఓకే రైట్ అండి. ఓం బుం బుస్ అనగానే మనకి మన సినిమాల్లో మనకి చూపించినట్టుగా అలా ఉండదు దేవుడిని క్రియేషన్. రైట్ అండి. ఈ చేపలు ఏవైతే ఉన్నాయో అవి మెల్లిమెల్లిగా వాటికి నడవడానికి కాళ్ళు డెవలప్ చేస్తున్నాయి. ఇది దిస్ ఇస్ వాట్ ద సైంటిఫిక్ థియరీ సేస్. ఇలాంటివి మనకి అవశేషాలు అంటే ఫాసిల్స్ కూడా దొరికాయి. మరి నెక్స్ట్ అండి, చూసారా మహామత్స్యములు. కానీ మహామత్స్యములు ఏవి, కానీ వాటికి కాళ్ళు ఉన్నాయి చూడండి. సముద్రము ఆటుపోట్లు జరుగుతున్నాయి కదా మరి. రైట్ అండి. అప్పుడు ఇవి బయటికి రావాలి. వచ్చినప్పుడు ఏదో జరిగింది. కానీ 21వ అధ్యాయం 21వ వచనం మళ్ళీ చదువుదాం మనం. నెక్స్ట్ అండి. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారములు జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను. ఎల్లో కలర్ లో ఏముంది సార్? జీవం కలిగి చలించు వాటినన్నిటినీ అంటే జీవం కలిగి చలించు అంటే దాని మీనింగ్ కొంచెం చెప్తారా సార్? జీవం కల చలించిన కదిలేవి అంటే జీవం ఉంటుంది, దానికి కదిలేవి చలిస్తాయి అవి. మూవింగ్. రైట్ అండి. మూవింగ్ ఆబ్జెక్ట్, మూవింగ్ క్రీచర్స్ అనొచ్చు. ఓకే. అంటే ఈదేవైతే కాదు కదా, స్విమ్మింగ్ చేసేవైతే కాదు కదా. కాదు. ఓకే. జీవము కలిగి చెలించు వాటన్నిటిని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. ఓకే. దేవుడు కేవలం మహామత్స్యములు అండ్ పక్షుల గురించే 20వ వచనంలో చెప్పాడు. ఓకే. కానీ 21వ వచనంలో మనకి ఇక్కడ ఒక స్పీషీస్ ఎక్కువ కనపడుతుంది. ఒక జాతి ఎక్కువ కనపడుతుంది. అది జీవము కలిగి చలించు వాటన్నిటిని. దీని గురించి చూద్దాం. నెక్స్ట్ అండి. ఈ మహామత్స్యములు ఏవైతే ఉన్నాయో వాటికి కాళ్ళు వచ్చాయి. ఇందాక మనం అవశేషాలు చూసాం. ఆటుపోటు సమయాల్లో ఇవి మెల్లిగా బయటికి రావటం మొదలైనవి. మెల్లిగా బయటికి రావటం మొదలైనప్పుడు చూడండి అవి చలించు వీటిగా ఎలా మారినాయి చూడండి. జీవం కలిగి చలించు వాటిగా ఎలా మారినాయో నెక్స్ట్ దాంట్లో చూడండి. అది ఇలా మారాయి అనమాట అవి. ఏం కనపడుతున్నాయి సార్? ఇవన్నీ డైనోసార్స్ కనబడుతున్నాయండి. జురాసిక్ పార్క్ సినిమాలో ఉన్న ప్రతి డైనోసార్ ఇక్కడ కనబడుతుంది. ఇందులో మళ్ళీ జురాసిక్ ఏజ్ అని, లేకపోతే ట్రయాసిక్ అని, క్రిటేషియస్ అని, ఇందులో మళ్ళీ చాలా ఇదంతా మొత్తం గ్యాప్ థియరీ ఇది. దేవుడు మనకు అర్థం కావడానికి ఆది కాండం 1వ అధ్యాయంలోనే మొత్తం ఈ ఒకే దగ్గర కూర్చి మీకు అంటే ఆ కాలంలో వాళ్ళకి ఇవన్నీ చెప్తే అర్థం కావు కాబట్టి సింపుల్ గా అర్థమయ్యే ఒక్క అధ్యాయంలో దేవుడు కూర్చేసాడండి. జీవము కలిగి చెలించు వాటి అంటే దాని మీనింగ్ ఇదే. మరి పక్షుల్ని కూడా అన్నాడు కదా, పక్షులు ఎలా వచ్చాయి చూడండి. సైన్స్ ఏం చెప్తుంది? ఇలాగా డెవలప్ అయ్యాయి. అంటే ఇవి డెవలప్ అవటానికి ఇవి వచ్చాయి అనొచ్చా? దట్స్ ఇట్. సింపుల్ అంటే ఈ
పక్షులు రావటానికి ఇవన్నీ ముందు ట్రైల్ వేసాడు దేవుడు. వీటిని ట్రైల్ వేసి పక్షులు రావాలంటే డైనోసార్స్ రావాల్సిందే. ఎస్ 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 ఓకే, ఇది బాగుంది. ఇది రావాలి, కరెక్ట్. ఇవాల్వ్ అవ్వాలి అంటే, పక్షులు పుట్టాలి అంటే, పక్షులు కలగాలి అంటే, పక్షులు సృజింపబడాలి అంటే డైనోసార్ రావాల్సిందే. ఎందుకంటే డైనోసార్ ఫస్ట్ నుంచి వాటి చేతులు ముడుచుకొని ఉండేవి. అవి చిన్న చిన్న రకం డైనోసార్స్ ఏవైతే ఉన్నాయో, అంటే పెద్ద పెద్ద వాటి గురించి నేను మాట్లాడట్లేదు, లైక్ స్టెగోసరస్, ట్రైసెరటాప్స్, స్పైనోసరస్. తర్వాత కొన్ని డైనోసార్స్ అండి అవి ఎగిరేవి కూడా ఉన్నాయి కదా, మనం చెట్ల మీదకి వెళ్ళి ఉండేవి. అవి ఒకటి ప్లేస్ నుంచి ఒకటి ఇట్లాంటి పెద్ద పెద్ద టైరనోసరస్ రెక్స్, లేకపోతే మన స్పైనోసరస్, వెలోసిరాప్టర్స్, ఇవి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తప్పించుకోవాలి అంటే అవి చెట్లు ఎక్కాలి. సో ఒకదాని మీద నుంచి ఒకటి మెల్లమెల్లిగా ఫెదర్స్ అంటే ఈకలు అవి డెవలప్ చేసుకున్నాయి. ఎలా డెవలప్ చేసుకున్నాయి చూద్దాం. ఇదండి ఈ జాతి నుంచి పక్షులు ఎలా వచ్చాయి అనేది మనకి సైన్స్ చెప్తుంది. ఆంథ్రోపాలజీ కూడా అదే చెప్తుంది. రైట్ అండి. ఇది ఇలా ఎదిగింది కదా. 5వ దినం. నెక్స్ట్ ఇదిగోండి, పక్షులు భూమిపైన ఆకాశ విశాలంలో ఎగురుగాక అని పలికెను. దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సృజించాను, అది మంచిదని దేవుడు చూచెను. పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు. ఒక్కొక్క వాక్యం మధ్యలో ఎంత టైం గ్యాప్ ఉందో అర్థం చేసుకోవాలి. ప్రతిది కొన్ని వందల కోట్ల సంవత్సరాల మనకు కనబడుతుంది. మనకు అక్కడ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కనపడుతుంది. ఓకే, ఇప్పుడు మనం చెప్తున్నది అబద్ధం. వీళ్ళేంటి డైనోసార్ నుంచి పిట్టలు వచ్చినాయి అంటారేంటి అని అనుకోవడానికి లేదు. నెక్స్ట్ పిక్ చూపించండి. ఓకే, అది అవశేషాలు. రైట్. ఇవే ఎగిరే డైనోసార్స్ అప్పట్లో ఉండేవి. నేటి పక్షులు ఒకప్పుడు డైనోసార్సే. ఓకే, నేటి పక్షులు ఒకప్పుడు డైనోసార్సే. మీరు కావాలంటే డైనోసార్ కాలు దాని షేప్ చూడండి. ఏదన్నా కోడి లేకపోతే పావురం, వాటి కాళ్ళు, వాటి షేప్ చూడండి, సేమ్ ఉంటాయి. రైట్. ఫొటోస్ లో ఎక్కడైనా డైనోసార్ కాళ్ళు చూడండి, ఈ పక్షుల కాళ్ళు చూడండి, సేమ్ ఉంటాయి. వాటికి పొలుసులు ఉంటాయి, వీటికి కాళ్ళకి స్కేల్స్ ఉంటాయి, బర్డ్స్ కి కూడా. ఓకే, నెక్స్ట్ అండి 6వ దినానికి వచ్చేద్దాం. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ కదా ఇది 6వ దినం. 6వ దినం పాలియంటాలజీ సెక్షన్. ఇది పాలియంటాలజీ. ఓకే, రైట్ అండి. వచ్చేసింది. ఇవన్నీ జంతువులు అండి, రకరకాల జంతువులు. మ్యామల్స్ వచ్చినాయి సార్, మ్యామల్స్ వచ్చినాయి. మ్యామల్స్. ఇందాకేమో చెప్పింది ఆ చెలించు వాటిని అని, కానీ పేరు చెప్పలేదు దేవుడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, క్లియర్ గా చెప్తున్నాడు దేవుడు. 6వ దినము దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి ప్రకారము పశువులు, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాక అని పలికెను. ఆ ప్రకారం ఆయను దేవుడు ఆయా జాతి ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతి ప్రకారము పశువులను, ఆయా జాతి ప్రకారము నేలను పాకు ప్రతి పురుగును చేసెను, అది మంచిదని దేవుడు చూచెను. ఇక్కడ మ్యామల్స్ గురించి చెప్తున్నాడు దేవుడు. మ్యామల్స్ కోసం మ్యామల్స్ ఎలా డెవలప్ అయ్యాయి అనేది గుడ్లు పెట్టేవాడిని 5వ దినం పుట్టి. ఓకే, గుడ్లు పెట్టేవి కూడా 5వ దినం వచ్చినాయి. ఓకే, రైట్. అంటే ఇక్కడ విషయం చెప్పాలనుకుంటున్నాను బ్రదర్, ఇది 6వ రోజు. ఇది 6వ రోజు. బాగా గుర్తు పెట్టుకోవాలండి, ప్రేక్షకులను గమనించాలి. 6వ రోజులో పుట్టినవి 2, ఒకటి జంతువులు, రెండోది మనిషి. మనిషి 6వ రోజే కదా పుట్టాడు. అంటే ఇది ఒక రోజు అనుకోండి, 24 hours అనుకోండి, అది రాంగ్ అవుతుంది. ఇది లక్షల సంవత్సరాలు, ఈ లక్షల కోట్ల సంవత్సరాల్లో ఉదయం సాయంకాలం అనుకుందాం. ఉదయం అంతా జంతువులు, సాయంకాలం చివరిలో ఎండింగ్ అయిన టైంలో 6 గంటలకు అనుకుందాం. ఉదయం అంతా జంతువులు పుట్టగా 6 గంటల టైంలోని మనిషి పుట్టినట్టుగా అనుకోవచ్చా బ్రదర్?
అనుకోవచ్చు సార్. ఒకవేళ ఊరికే అర్థం అవ్వడానికి మాత్రమే. అర్థం అవటానికి మాత్రమే, అర్థం అవటం అని చెప్తున్నాను. ఒక రోజు విశ్వదినము, ఈ విశ్వదినములో, ఈ కాస్మిక్ దినములలో, అంటే ఇప్పుడు ఈ యానిమల్స్ సంబంధించి 6వ దినం ఎప్పుడైతే మొదలైందో, ఉదయం పూట అంతా కూడా ఇవన్నీ పుట్టాయి. సాయంకాలం ఎండింగ్ ఆ టైంలో, ఉదయం ఎండింగ్ టైంలో మనిషి వచ్చాడు అని మనం ఈజీగా అనుకోవచ్చు. ఇదంతా ఒక రోజులో జరిగింది. యానిమల్స్ అలాగే వేరేజ్ హ్యూమన్స్ అని మనం ఇది గమనించాలి. ఇక్కడ మనం జాగ్రత్తగా బాగా ఆలోచించాలి. ఓకే. సో దీన్నే మనం జియాలజీ ప్రకారం చూద్దాం సార్. నెక్స్ట్ దాంట్లో ఇక్కడ ఒక ఏదో కోతి బొమ్మ ఉంది ఇక్కడ. అది చెప్తాను సార్. రైట్. ఓకే. దీన్ని ఓకే జియాలజిస్ట్ ఓకే 3 కాలాలుగా చెప్పారు, 5 కాలాలుగా చెప్పారండి. 5 కాలాలుగా చెప్పారు దీన్ని. ఓకే, రైట్. ఆర్కియన్ ఏజ్, ఓకే, ప్రోటరోజోయిక్ ఏజ్, తర్వాత అడ్డంగా కనపడుతుంది పేలియోజోయిక్ ఏజ్, మెసోజోయిక్ ఏజ్ అంటే ఏరా అని కూడా అనుకోవచ్చు. ఏరా అంటే సైంటిస్ట్ పెట్టారు యుగం అని పేరు. ఓకే 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 యుగాలు. ఓకే. ఆర్కియన్ యుగము. యుగం అంటే సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే సార్, యుగం అంటే సింపుల్ లాంగ్వేజ్ ఏదేదో అనుకుంటున్నారు, కానీ యుగం అంటే ఏం కాదండి. పదార్థము కాలము కలిసి లెక్క పెడితే యుగం అయిపోద్దండి. అంతే. ఇప్పుడు అది చెప్పాను కదా సార్. నా అనాలిసిస్ ఏంటంటే యుగం అంటే ఏదో కాలం, యుగం అంటే యుగాలు. ఇది పాయింట్ మెయిన్ బేసిక్ లో ఉండట్లేదు మనలో. మెయిన్ బేసిక్ ఏంటంటే కాలము ప్లస్ పదార్థము కలిపి జరుగుతున్నప్పుడు దాని యుగాలు అంటారు, ఒక మాటలో చెప్పాలంటే. అంటే అది జరగడానికి ఒక ప్లేస్ కూడా కావాలి కదా. ఎస్. అందుకనే బిగినింగ్ లో మనం చెప్పాం టైం, ఓకే, స్పేస్, మ్యాటర్. రైట్ అండి. రైట్. ఈ పెలియోజోయిక్ ఎరా, మెసోజోయిక్ ఎరా, సినోజోయిక్ ఎరా అని సైంటిస్టులు బైబిల్లో ఎలాగైతే చెప్పారో, ఏదైతే చెప్పారో దాన్ని మక్కి అది వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ క్రమంలోనే సైన్స్ ఉంది, ఆ క్రమంలోనే సైన్స్ సంబంధించిన కాలం ఉంది. కరెక్ట్. చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఒకవేళ జియాలజిస్ట్స్ లేకపోతే మన మైనింగ్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు, తవ్వుతారు కిందకి. జనరల్ గా కోల్ మైన్స్ అని, గోల్డ్ మైన్స్ అని, డైమండ్స్ కోసం మైన్స్ అని, బక్సైట్ కోసం మైన్స్ అని, లేకపోతే మైకా కోసం మైన్స్ అని, ఇలా మైన్స్ వాళ్ళు తోకుంటూ కిందకి వెళ్ళినప్పుడు అన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఉన్న అవశేషాలే వాళ్ళకి దొరుకుతాయి. మరి దేవుడు ఆ మొదటి కాలంలో, అంటే 3వ దినము ఏదైతే చెట్లు సృజించాడు, ఆ చెట్లే కదా మనకి అండర్ గ్రౌండ్ లో దొరుకుతున్న 1 కిలోమీటర్ లోపల కిందకి దొరుకుతున్న బొగ్గు అంటే ఏంటి? బొగ్గు అంటే ఏంటి? ఆ కాలంలో దేవుడు సృష్టించిన ఆ చెట్లు ఏవైతే ఉన్నాయో అవి కార్బన్ వల్ల అవి ఫాసిల్స్ గా మారి బొగ్గుగా మారుతున్నాయి. అవునండి, అవును, కరెక్ట్. ఇంకొంచెం పైకి వచ్చినప్పుడు షెల్స్ లాంటివి కనపడుతున్నాయి, గవ్వల్ లాంటివి. ఇంకొంచెం పైకి వచ్చినప్పుడు మనకి మరీన్ లైఫ్ కనపడుతుంది, అంటే చేపలు దాంతో రిలేటెడ్ ఉన్నవి. తర్వాత ఇంకొంచెం పైకి, అంటే అట్లా తోకుంటే కిందకి వెళ్తుంటే, ఒకవేళ కింద నుంచి పైకి వెళ్తే అంటున్నాను నేను. కింద నుంచి పైకి వెళ్తే ఇక్కడ పైన మనుషుల్ని కూడా వేసాను నేను, చూడండి, ఈజీగా అర్థం అవడానికి. సో బైబిల్లో చెప్పబడిన క్రమమే మనకి భూమిలో దొరుకుతుంది. బైబిల్లో చెప్పబడుతున్న క్రమమే భూమి మీద దొరుకుతుంది. రైట్. అంటే ఆ పద్ధతిని, ఆ క్రమం పెట్టాడు బైబిల్లో దేవుడు. అదే సైన్స్ ధృవీకరిస్తుంది క్లియర్ గా. ప్రేక్షకులారా, ఇది మాత్రం మీరు బాగా గమనించాలి. రైట్. నెక్స్ట్ అండి, ఇది జియోలాజికల్, ఇది వాళ్ళు ఫిగర్స్ వేసి చూపించారు. కింద నుంచి వెళ్ళాలి మనం పైకి. ఇందులో కూడా ఇక్కడ రాసింది చూడండి, బైబిల్ ప్రకారం ఏమో మీ రైట్ సైడ్, సైన్స్ ప్రకారం ఏమో మీ లెఫ్ట్ సైడ్. రైట్. డే 1, డే 2, డే 3, డే 4, డే 5, డే 6. 6వ దినం చాలా పెద్ద దినం. కరెక్ట్. ఓకే, రైట్ అండి. అంటే ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఎవల్యూషన్ ఎక్కడ స్టార్ట్ అయింది? కింద చూడండి, కింద చూపించండి సార్, కర్సర్ చూపించండి. ఇక్కడ భూమి
ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించను అక్కడ Hmm. నుంచి తీసుకుంటే ఈ టైం పీరియడ్ మనకి టైం గ్యాప్ వల్ల తీసుకొని ఒక్కొక్క జీవరాశి లేకపోతే ఒక్కొక్క స్పీషీస్ ఇవన్నీ ఇవాల్వ్ అవుతూ మనం నేటికి ఇక్కడికి వచ్చాం. ఎస్, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవారు ఒక మాట చెప్పాలంటే. ఓకే, రైట్ అండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక ఒక కోతిని చూపించారు. చూపించానండి. ఇక్కడ మీకు మళ్ళీ వెనకాల చూపిస్తాను కావాలంటే. యాక్చువల్గా చూడండి, ఇక్కడ 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 ఇది. ఓకే, రైట్ అండి. అక్కడ వచనమే, అక్కడే వచనం ఉంది, వచనం కూడా చదువుదాం సార్. అక్కడ చదువుదాం. ఓకే, రైట్. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, ఓకే, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, ఓకే, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాక అని పలికెను. ఓకే, ఇప్పుడు అడవి జంతువే కదా, అడవి జంతువు అండి ఇది. ఒక అడవి జంతువు. ఎస్, ఏం సార్? అడవి జంతువు అండి ఇది. ఇప్పుడు నక్కు ఉంటుంది, కుక్క ఉంటుంది సార్. ఎస్ అండి, నక్క కుక్క ఒకలా ఉంటాయండి నాకు తెలిసి. నక్క కుక్క ఒకేలాగా ఉన్నాయి కదా అని చెప్పి నక్కకి ఇచ్చే ట్రీట్మెంట్ అంటే ఒకవేళ రెండింటికి జ్వరం వచ్చింది అనుకుందాం, ఓకే, దాని ట్రీట్మెంట్ ఒకటే ఇస్తాడా డాక్టర్? ఎవరు కదా, కావాలంటే మీరు పశువుల దగ్గర కనుక్కోవచ్చు. ఎవరు దాని డిఎన్ఏ దీని డిఎన్ఏ ఒకటే ఉంటుందా? ఉండదుగా. ఇప్పుడు ఇప్పుడు అడవి కుక్కలు ఉంటాయి సార్. ఓకే, అడవి కుక్కలు. ఓకే, మన డొమెస్టిక్ కుక్కలు ఉంటాయి మన ఇంట్లో పెంచుకునేవి. ఓకే, చూడటానికి ఒకేలా ఉంటాయి. ఓకే, అడవి కుక్కను తెచ్చుకొని మన ఇంట్లో పెంచుకోగలమా? పెంచుకోలేము కదా, కలిసి పడకపోయి. ఏం సార్? అవునవును, అవును. సో అవి జంతువులే. మనిషి లాగా కనపడినంత మాత్రాన మనిషి కాదు. మనిషి లాగా కనబడినంత మాత్రం మనిషి కాదు అది. ఓకే, ఏ మిస్సింగ్ లింక్. వీ హ్యావ్ స్టిల్ నాట్ ఫౌండ్ ద మిస్సింగ్ లింక్ బిట్వీన్ అస్ అండ్ ఏప్స్. మిస్సింగ్ లింక్ లేదు అని కన్ఫర్మ్ చేస్తుంది సైన్స్. ఓకే, లింక్ ఉంది కానీ మిస్సింగ్ అయిందా లింక్? ఓకే, అసలు లింకే లేదు. అదే అదే అదే, రైట్ రైట్ సార్. ఈ బీబీసీ ఎర్త్ వాళ్ళది ఆ వెబ్సైట్ లో తీసి పెట్టాను. we have still not found the missing link between us and apes. కోతి నుంచి మనిషి వచ్చాడు, కోతి నుంచి మనిషి వచ్చాడు అని చెప్పడానికి ఒక ఫాసిల్ రికార్డ్ ఏదైతే మన ఫాసిల్స్ అని నేను అవశేషాలు దొరికానో ఆ ఫాసిల్ రికార్డ్ ఒక ఎవిడెన్స్ నేటికి దొరకలేదు. నేటికి లేవు, అసలు లేవు కదా, లేకుండా దొరుకుతాయి. వాళ్ళు మనిషి లాగా ఉన్న వాళ్ళని హోమో మన ఆస్ట్రలోపిథికస్ అని, నియాండర్థాల్స్ అని, లేకపోతే హోమో ఇరెక్టస్ అని, హోమో నిడ్ అని అంటారు. వాళ్ళని హ్యూమన్ బీయింగ్స్ అనమనండి సైంటిస్టులు. అనలేరండి, అనలేరు. హ్యూమన్ బీయింగ్స్ అనమనండి, అనలేరండి. మానవత్వం ఉన్నవాడు మానవుడు. ఓకే, రైట్ అండి. బైబిల్ ఏం చెప్తుంది? అడవి జంతువులు అన్నాడు. ఓకే, అడవి జంతువు. అడవి జంతువు అడవి జంతువు, అడవిలో ఉన్న జంతువు. నెక్స్ట్ అండి, చార్ల్స్ డార్విన్ చెప్పాడు ఈ థియరీ అంటారు కదా. డార్విన్ ఏం చేశాడో చూద్దాం. ఓకే, మధ్యలోది apes in general represented evolutionary staging posts on the road to humanity. ఆయన రాసిన బుక్ పేరు ఏంటంటే ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే బుక్ లో డార్విన్ ఏమన్నాడంటే ఒక లైన్, ఈ ఏప్స్, ఈ కోతులు అనేవి, ఏప్స్ అంటే తోకలేని కోతులు. ఎస్, తోకలేని కోతులు. ఓకే, మంకీస్ కేమో తోకలు ఉంటాయి. ఓకే, కోతులకి తోకలు ఉంటాయి. తోకలేని కోతుల్ని ఏప్స్ అంటారు. ఓకే, apes in general represented the evolutionary staging post for the road to humanity అని ఒక్క మాట రాశాడండి ఆయన బుక్ లో. ఈ కోతులు, ఈ చింపాంజీలు, గొరిల్లాలు ఏవైతే ఇవి ఉన్నాయో మానవుడు మానవడానికి ఇవే కారణం ఏమో అది అని నాకు అనిపిస్తుందని ఒక్క లైన్ రాశాడు. దాన్ని పట్టుకొని చార్ల్స్ డార్విన్ వల్ల కొలీగ్ అనమాట, ఆయన పేరేంటి సార్? థామస్ హెన్రీ హక్స్లీ అని పేరు. థామస్ హెన్రీ హక్స్లీ అనే ఆయన ఇక ఆ ఒక్క పాయింట్ ని పట్టుకొని ఎవిడెన్స్ యాజ్ ద మ్యాన్స్ ప్లేస్ ఇన్ నేచర్ అనే బుక్ లో ఇక మొత్తం మానవుడు కోతి నుంచే వచ్చాడని రాశాడు. రైటండి. ఆ 1863 అంటే ఆల్మోస్ట్ ఒక 150-160 సంవత్సరాల క్రితం
ఓకే. 150 సంవత్సరాల క్రితం. ఇది బాగా ఫేమస్ అయిపోయింది ఈ కాన్సెప్ట్. మనిషి కోతి నుంచి వచ్చాడా? వాట్ ఈస్ దిస్? అది ఆ టైప్‌లో ఇది ఓకే. అప్పట్లో అవగాహన లేక చాలా ఓకే. ఫేమస్ ఇదైపోయింది. ఓహో! మనిషి కోతి నుంచి వచ్చాడా అని. బట్ ఒకవేళ మనిషి కోతి నుంచి వస్తే మనిషికి బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ జరగాలన్నప్పుడు, ఆపరేషన్ జరిగేటప్పుడు మరి మనకి ఈ బ్లడ్ బ్యాంక్స్ ఎందుకు? మనం ఈ కోతుల్ని పెంచేసుకుంటే అయిపోయేది కదా! ఈ చింపాంజీలు అవి పెంచేసుకుంటే బ్లడ్ బ్యాంక్స్ అవసరం లేదండి. కోతులు పెంచుకొని కోతి రక్తం మనం ఎక్కించుకోవచ్చు. కోతి రక్తం ఎక్కించుకుంటే అయిపోయిద్ది. తర్వాత లేకపోతే ఇప్పుడు ఎవరికన్నా గుండెల్లో ఓకే. స్టెంట్ ఏస్తారు కదా సార్ గుండె దగ్గర. ఆ ఎక్కువ స్టంట్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆ! ట్రాన్స్‌ఫర్ ఎ చేస్తారు ఎక్కువ కదండీ. కొన్ని కొన్ని పరిస్థితుల్లో హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ జేయాలి. ఈ గుండె తీసి ఈ మనిషి గుండె తీసి ఆ మనిషికి గుండె పెడతారు. చనిపోవడానికి రెడీగా ఉన్నవాళ్ళు, కోమాలో అవును. ఉన్నవాళ్ళు, బ్రెయిన్ డెడ్ అయిపోయిన వారికి ఈ అవునవును. బ్రెడ్ అవును. హ్మ్. హ్మ్. గుండెకాయ తీసి ఇలా పెడుతున్నారు గదా! అదేదో అవును. గొరిల్లాని పెంచుకుంటే అయిపోయిద్దిగా. అయిపోద్ది చక్కగా ఆ గొర్రెలను పెంచుకొని చక్కగా గుండు పాడైపోతే గుండు మార్చేసుకోవచ్చు హ్యాపీగా. హ్మ్. ఆ! రైట్ అండి. నెక్స్ట్ అంతే. పిక్‌కెళ్దాం. ఓకే. ఈ స్కెలిటల్ ఎవిడెన్సెస్ పెడుతున్నాను. ఈ రెండో వాడు మనిషి. రెండోది మనిషిది. హ్యూమన్. ఓకే. ఓకే. హ్యూమన్ మానవుడు. ఓకే. ఈ మానవుడి స్కెలిటన్ దేనితోటన్నా కలుస్తుందా సార్? ఏం కావట్లేదండి. ఇయన్నీ ముందుకున్నాయి ముక్కులు. ఈ గజం ఉంటది కదండీ ఇది. ఈ హ్మ్. దవలుంటాయి కదా! దవలుంటాయి కదా! హ్మ్. ఈ వాటి దవల్లో పెద్ద పెద్దవి కనపడుతున్నాయి. మనది మనం నీట్‌గా చిన్నదుంది. కానీ ఇక్కడ ఒక స్పెషల్ ఫీచర్ ఏందంటే మానవుడి కాళ్ళు పొడుగ్గా ఉన్నాయి. పొడుగ్గా ఉన్నాయి. యెస్. మిగతావన్నీ కొంచెం అవును. చేతులు మీడియం సైజ్‌లో ఉన్నాయి. కానీ ఈ అన్ని ఏప్స్‌కి కాళ్ళు చిన్నగా ఉన్నాయి. చేతులు పొడుగ్గా ఉన్నాయి చూడండి. అవునవునవును. అవును. అవును. యెస్. రైట్ అండి. ఈ స్కల్ ఓకే. షేప్ కూడా కుదరట్లా. నెక్స్ట్ అండి. హ్మ్. అవునవును. యాహ్! ఇవి ఈ స్కల్ షేప్స్ పెట్టాను నేను. ఓకే. ఆస్ట్రలోపిథెకస్, హోమో హ్యాబిలిస్, హోమో ఓకే. ఎరెక్టస్, హోమో ఎర్గాస్టర్, మరి హోమో యాంటెసెసర్ ఓకే. మిగతా వీళ్ళందరూ. వీళ్ళు ఇవన్నీ అడవి జంతువులే. మనుషులు కాదు. మనుషులు కాదు అడవి జంతువులే. యాక్చువల్ గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్. ఈ సైంటిస్ట్ ఏం చెప్తారంటే, ఈ ఈ అడవి జంతువులు ఏవైతే మానవుడిలాగా కనపడుతున్నాయో, మనిషిలాగా కనపడే ఈ జంతువులు ఆఫ్రికా హ్మ్. నుంచి వచ్చాయంట. వచ్చి ఆ! ఆఫ్రికా నుంచి వచ్చి ఇలాగ అన్ని ఏరియాలోకి ఈ ఏరియాలోకి ఎళ్లారనమాట అది. హ్మ్. ఎళ్ళారంట. కానీ, హ్మ్. హ్మ్. కానీ నెక్స్ట్ సార్. ఓకే. మానవుడు మాట్లాడిన భాషలు సెంట్రల్ ఏషియా నుంచి వచ్చినాయంట. మానవుడు మాట్లాడే భాషలు మాత్రం ఇక్కడి నుంచి వచ్చాయి. బాగా ప్రేక్షకులు గమనించాలి ఈ పాయింటు. ఏవండి? ఇక్కడ చూడండి ఈ కోతులు ఉన్నాయి కదా! ఈ మృగాలున్నాయి కదా! ఇవి చూపించాం కదా! ఈ మృగాలంట ఆఫ్రికా నుంచి వచ్చి ఇలాగ వచ్చాయటండి. నెక్స్ట్ ఇక్కడ మనిషి మాట్లాడే భాష మాత్రం సెంట్రల్ ఏషియా నుంచి వచ్చిందంట. హ్మ్. ఇది మనం అర్థం చేసుకుంటే మొత్తం ఈ టాపిక్ అర్థమైపోద్దండి. ఈ 2 మ్యాప్‌లు మీరు మరలా చెప్తున్నానండి. ఒకసారి మళ్ళీ గమనించండి. ఈ కోతుల్లాగా ఉండే ఈ ఆకారాలు ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడికి ఈ ఏరియాల్లో కనబడుతున్నాయి ఇయన్నీ గూడా. హ్మ్. ఓకేనా? కానీ మనిషికొచ్చిన ఈ భాష మాత్రం మిడిల్ ఏషియా నుంచి వచ్చాయి. మిడిల్ ఏషియా నుంచి వచ్చాయి. ఇది. హ్మ్. రైట్. రైట్ సార్. మనం ఈరోజు ఎవరైతే ఉన్నామో మనం మోడర్న్ మ్యాన్. ఓకే. రైట్ అండి. మోడర్న్ మ్యాన్. ఓకే. మరి ఇవి చూడండి ఎలా ఉన్నాయి. హ్మ్. మీ ముత్తాత కోతి అంటే నేనెందుకు ఒప్పుకోవాలి? నేను వీక్షిస్తున్న ఒప్పుకోలేనసల. ప్రేక్షకులు ఒప్పుకోరు. మొత్తానికి కోతిలాగా చూడండి ఇయన్నీ కోతులండి ఇయన్నీ గూడా. ఈ లాస్ట్‌లో ఉన్న ఈ కోతి డెవలప్ అవుతూ ఇంతవరకొచ్చింది. ఇంతవరకొచ్చింది చూడండి. ఫస్ట్ ఇలా హ్మ్. ఉండేది. 1, కానీ 2, ఈ 3, టెక్స్ట్‌లో 4, డెవలప్ 5, 6, అయ్యి 7, 8, 9 నైన్త్ ఫోటో ఉంది కదా! ఈ నైన్త్ ఫోటో. ఈ హ్మ్. నైన్త్ ఫోటో ఆకారం వరకు వచ్చింది కోతి. వచ్చింది. ఈ రైట్. నైన్త్ ఫోటోకి ఈ హ్మ్. నైన్త్ ఫోటోకి హ్మ్. మానవుడిగా ఈ నేడు ఉన్న మనకి ఒక లింక్ మిస్సింగ్ ఉంది. లింక్ మిస్సింగ్ ఉంది. రైట్. ఓకే. ఇగో. ఇవి స్కెలిటన్ యొక్క శాంపిల్స్ అండి. యాహ్! ఓకే. హోమో ఎరెక్టస్‌ది, మళ్ళీ మన ఆస్ట్రలోపిథెకస్‌ది, హోమో ఓకే. సేపియన్ ఇది మనం అండి. లాస్ట్‌లో ఉంది చూడండి ఇక్కడ ఎక్స్‌ట్రీమ్ రైట్ సైడ్. ఇది లెఫ్ట్ సైడ్ ఇటు సైడ్ ఇటు పక్క. ఓకే. రైట్ సైడ్ సార్ లాస్ట్. ఇదా? యెస్. ఇది మనం. ఓకే. నెక్స్ట్. చూడండి.
మానవుడికి చాలా దగ్గరగా ఉండే కోతి ఒకటి ఉంది. అది హోమో నియాండర్తాల్. నియాండర్తాల్స్ దగ్గరగా ఉన్నాయి. మానవుడు నియాండర్తాల్ నుంచే వచ్చాడు అని కొంతమంది బుక్కులు రాశారు. కొంతమంది అడుగుతున్నారు గూడా. మా వాళ్ళు ఇట్లా దొరికినాయి. మా చైనాలో 1,30,000 సంవత్సరాల క్రితం అది దొరికింది. చూసారా మా బుక్కుల్లో ఉన్నవన్నీ కరెక్టే. మానవుడు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి భూమి మీద ఉన్నాడు. అది ఇది అని చెప్పి ప్రశ్నలేశారు. ఇవి ఏవైతే దొరికినాయో ఆ స్కల్ సైజ్ చూడండి, హ్యూమన్ స్కల్ సైజ్ చూడండి. పెద్దగా ఉంది, చిన్నగా ఉంది, పెద్దగా ఉంది, చిన్నగా ఉంది. ఓకే, ఒకసారి మనం చూపిస్తాం. వాళ్ళని హ్యూమన్స్ ఎలా అనగలం? ఇక్కడ ఒకసారి మనం చూపిద్దాం. ప్రేక్షకులారా బాగా గమనించండి, ఇక్కడ 2 బొమ్మలు చూపించాం మీకు. ఒకటేమో హ్యూమన్, ఒకటేమో వేరొక జంతువు సంబంధించింది ఒక చూపించాం, పేరుతో సహా చూపించాం. ఇప్పుడు త్రవ్వకాల్లో కనబడుతుంది ఏంటి అంటే ఆ జంతువు తాలూకు అవశేషాలు. అవి లక్షల సంవత్సరాల కింద ఉన్నాయి. వాటిని మనిషి అని మతోన్మాదులు చెనలేకపోతున్నారు. కానీ సైన్స్ ఏం చెప్తుందంటే లక్షల సంవత్సరాల కింద ఉన్నాయి, అవి దొరుకుతున్నాయి ఇప్పుడు. నక్క కుక్క ఒకలా ఉన్నంత మాత్రాన నక్క కుక్క అయిపోదు, కుక్క నక్క అయిపోదు. గమనించాలి. అందుకే చెప్తున్నాం అండి, మనిషి పుట్టి ఇంకో పాయింట్ ఏంటంటే మనిషి పుట్టి 6,000 సంవత్సరాలు కాదు. బైబిల్లో లేదు 6,000 అని లేదు. 6,000 అని లేదు అసలు. 6,000 చెప్పండి. 6,000 సంవత్సరాలు అనే కాన్సెప్ట్ రాసింది కూడా ఒక బిషప్పే. ఓకే, ఆయన ఎప్పుడు రాశాడు? 16వ శతాబ్దంలో రాశాడండి. ఓకే, రైట్. 16వ శతాబ్దంలో హబుల్ స్పేస్ టెలిస్కోప్ లేదు. ఓకే, 16వ శతాబ్దంలో జియాలజీ సైన్స్ లేదు, ఆస్ట్రోఫిజిక్స్ లేదు, ఆస్ట్రోకెమిస్ట్రీ లేదు, కాస్మాలజీ లేదు, ఆస్ట్రానమీ లేదు. అవి లేవు కదా. లేవు. కేవలం ఆయన ఆలోచించి ఆయన ఆలోచనలను రాశాడు ఆయన. అంతే. ఈ బుక్ ను పట్టుకొని ఇంకా చాలా మంది ప్రబుద్ధులు బుక్కులు రాశారు క్రైస్తవ్యం మీద. రైట్ అండి. ఆ బుక్కులు మన మతం చేతికి అంది. బైబిల్లో 6,000 అన్నారు. 6,000 అని పదం లేకుండా 6,000 ఎలాగంటారండి? పాయింట్ అది. అంటే ఆదాము సంతతి అని మనకి 5వ అధ్యాయంలో దొరుకుతుంది. రైట్. ఆదాము సంతతి అని వీళ్ళ ఆ సంవత్సరాన్ని లెక్కేస్తారు. ఆదాము నుంచి ఇక్కడ దాకా. మరి ఆదాము కన్నా ముందు 6 డేసే కదా, 7 డేసే కదా. ఆదాము పుట్టింది 6th డే, 7th డే రెస్ట్. అంటే ఆదాము పుట్టిన దగ్గర నుంచి వీళ్ళు ఇటు లెక్కేసి 6,000 అని చెప్పి ఈ సృష్టి అంతా 6 రోజులు కాబట్టి 6,000 సంవత్సరాల 6 రోజులు లెక్కేసి చెప్తుంటారు. అది హైట్స్ ఆఫ్ కామెడీ. అవునండి. ఈ సందర్భంలో చిన్న ఎగ్జాంపుల్ సార్, జస్ట్ ఒక చిన్నది త్వరగా ముగించేస్తాను. యేసు ప్రభు యెరూషలేముకి గాడిద పిల్ల ఎక్కి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ హోసన్నా అని ఆయన్ని ఆరాధించారు. ఇంకో మాట అన్నారు, ఏమన్నారు సార్? దావీదు కుమారుడా. యేసు ప్రభు ఒకసారి యోర్దాను హైవే మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక గుడ్డి అతను కూర్చొని ఉండి అక్కడ ఏంటి గలిబిలి అవుతుంది, ఏంటి ఎవరు వెళ్తున్నారు అంటే యేసయ్య వెళ్తున్నారు అన్నప్పుడు పెద్ద పెద్దగా లేచి అరిచి యేసయ్యని పిలుస్తా ఉంటాడు, దావీదు కుమారుడా కరుణించు, దాటిపోకు దావీదు కుమారుడా దాటిపోకు అంటారు. కానీ జీసస్ వాళ్ళ ఫాదర్ పేరు డేవిడ్ కాదు కదా. జీసస్ కి డేవిడ్ కి 930 years డిఫరెన్స్ ఉంది కదా. ఉంది. రైట్. మరి ఇప్పుడు వంశావళిలో చెప్తున్నప్పుడు ఆ వంశంలో ఉన్న మెయిన్ మనిషి గురించి చెప్తారు కానీ ప్రతి ఒక్కరి గురించి చెప్పరు కదా. సో వీళ్ళ మధ్యలో టైం గ్యాప్ ఎంత ఉంది? నో వన్ నోస్. ఆయన మనవడు కావచ్చు, ముని మనవడు కావచ్చు, ముని మనవడికి మునివాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఈ ఎర్రర్ టైం ని తీసుకొని, అంటే ఈ బైబిల్ తప్పు చెప్తుందని కాదు, బైబిల్ ఈజ్ ఫ్యాక్ట్, అది ఇంపాక్ట్. ఇలా లెక్క తప్పు అంటాను. లెక్క తప్పు. నా అనాలిసిస్ ప్రకారంగా అండి, ఆదాము పుట్టి 12 నుంచి 12,000 సంవత్సరాలు లేదా 10,000 సంవత్సరాలు లెక్క పెట్టుకో. రఫ్ క్యాల్కులేషన్.
ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్ క్యాల్కులేషన్ అని కాదు, కానీ అంత ఉండి ఉండొచ్చు అనేది నా క్యాల్కులేషన్. అది నా క్యాల్కులేషన్. 6,000 అయితే ఖచ్చితంగా కాదు, గమనించాలి. ఓకే, అబ్రహాం గారి ఏజ్ నుంచి ఈ మోషే గారి టైం దాకా, లేకపోతే ఈ అబ్రహాం గారి దాకా మధ్యలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ పిల్లలు 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 పిల్లల గురించి చెప్పి అని చెప్పి రాస్తుంది. ఓకే 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 రైట్ అండి. అంటే ఏజ్ క్యారెక్టర్స్ ఉండొచ్చు ఎక్కడ దొరికినా సరే అండి. ఇప్పుడు ఆదాం ఉన్నాడు, ఆదాం తర్వాత వాళ్ళు 1000 సంవత్సరాలు బతికారు సార్, దగ్గర వాళ్ళు 1000 సంవత్సరాలు బతికారు కదా. ఆ క్యాల్కులేషన్ దగ్గర మాత్రం ఖచ్చితంగా తేడా వస్తుంది ఇయర్స్. ఇప్పుడు అబ్రహాం దగ్గర మామూలుగా అది 120 అలా ఉంది, కానీ మన ఆదాం దగ్గరికి వెళ్ళిపోతే ఆదాం తర్వాత జనరేషన్ కొంచెం ఆ 5వ అధ్యాయము 6వ అధ్యాయం దగ్గర వరకు వచ్చినప్పుడు కల్లా అక్కడ మాత్రం ఏజ్ మాత్రం మనం ఎగ్జాక్ట్ గా క్యాల్కులేట్ చేయలేం. సో నేనేమంటున్నానంటే ఇవన్నీ ప్రీ హిస్టారికల్ ఈవెంట్స్, ఇవి ప్రీ హిస్టారికల్ ఈవెంట్స్. ఎస్, అది అప్రాక్సిమేట్ వేయాలి, కానీ ఆ ప్రీ హిస్టారికల్ అనేది ఎప్పుడైనా సరే మనం అప్రాక్సిమేట్ వేయాలి, కానీ పర్ఫెక్ట్ గా వేయలేమంటున్నాను అది. సో ఇప్పుడు చూద్దాం మానవుడు ఎలా వచ్చాడని. ఓకే, ఇక్కడ మళ్ళీ ఒక డివిజన్ ఇచ్చేస్తాను, బాగా గమనించాలి. మరి చాలా మంది అంటున్నట్టుగా ఆదాముకు ముందు మనుషులు లేరు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఆదాము తర్వాత మనం అందరం మానవ జాతి అనేది వచ్చింది. ఆదాం అనే పేరుకి అర్థం ఏంటంటే మొదటి మనిషి. ఆదాం అంటే అర్థం ఏంటంటే ఆ పేరుకి అర్థమే మొదటి మనిషి అని అర్థం. ఓకేనండి, ఇది మనం గమనించవలసిన ఫస్ట్ విషయం. తర్వాత అవశేషాలు దొరుకుతున్నాయి అంటున్నారు. అవశేషాలు దొరుకుతున్నాయండి, లక్షల సంవత్సరాలకు అవశేషాలు దొరుకుతున్నాయి, మా గ్రంథాలు కరెక్ట్ అయిపోయాయండి, ఇప్పుడు బైబిల్ తప్పు అయిపోయిందండి అని వీళ్ళు చక్కలు గుద్దుకొని ఆనందం చేస్తారు కదండి వీళ్ళందరూ కూడా. బాబు నాన్న కన్నా మీరందరికీ మేము చెప్పేది ఏంటంటే ఆ అవశేషాలు ఇగో ఈ జంతువువి, మళ్ళీ చూపిస్తున్నది ఇప్పుడు మీకు, దాని పేరు కూడా చూపిస్తాను, బాగా గమనించాలి. ఇగో అవశేషాలు, దా పేరు చదవండి సార్. ఇది నియాండర్థాల్. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇది హ్యూమన్స్. ఇది 10,000 నుంచి 12,000 సంవత్సరాల మధ్య నుంచి ఆదాం నుంచి మొదలైన స్కల్. ఇది ఆదాం నుంచి మొదలైంది, ఇది దేవుడు కుమారుడు సంబంధించింది ఇది. ఓకేనా, దేవుడు స్వరూపమందు దేవుడు చేశాడని బైబిల్ చెప్తుంది కదా, దానికి సంబంధించిన స్కల్ ఇది. ఇది లక్షల సంవత్సరాల నుంచి ఉన్న స్కల్. ఇది దొరుకుతున్నాయి, ఇప్పుడు ఇవి దొరుకుతున్నాయి, గమనించాలి. అవి దొరుకుతాయి సార్, ఎందుకంటే ఓకే అవి ఎందుకంటే మనము ఇందాక మన దీంట్లోనే భూమి నిరాకారంగా చేయలేదు, కానీ దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచను, ఎందుకు నివాసయోగ్యం. ఓకే, సిద్ధపరిచి అవును, సిద్ధపరిచి నివాసం. అది అలాగే జంతువుల దగ్గర ఒక పాయింట్ చెప్పారు మీరు, జంతువుల దగ్గర ఒక పాయింట్ చెప్పారు. అంటే ఒక డైనోసార్ నుంచి పక్షులు ఎలాగ వచ్చాయో, అంటే ఒక శాంపుల్, డైనోసార్ అనేది ఒక శాంపుల్ దేవుడికి, ఒక ఎక్స్పెరిమెంట్ అనొచ్చు. డైనోసార్ అనేది ఒక ఎక్స్పెరిమెంట్ పక్షులు రావటానికి కదా. అలాగే దేవుడు ఏం చేశాడంటే ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట. ఈ పార్ట్ అనేది ఒక ఎక్స్పెరిమెంట్ మనుషులు రావటానికి. ఇది మనం గమనించాలి, ఈ కాన్సెప్ట్ మనం గమనించాలి. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు దేవుడు. యా సార్, ఓకే. ఈ మానవుడి కన్నా ముందు ఏవైతే ఆ జీవాలు ఉన్నాయో, అడవి జంతువులు మనుషులాగా కనపడుతున్నాయి, మనుషులాగా కనపడే కోతులవి. మనుషుల్లా కనబడే కోతులు అవి, మనుషులు కాదు అవి. ఒక మాట చెప్తాను చూడండి, వీటికి భాష లేదండి. ఇంకో పాయింట్ ఏంటంటే వీటికి భాష లేదు, మనుషులకు మాత్రమే భాష ఉంది, గమనించాలి. వీటికి భాష లేదు, ఓన్లీ శబ్దాలు చేస్తాయి, ఇవి శబ్దాలే అరుస్తాయి, జంతువులు అరుస్తున్నట్టు అరుస్తాయి. ఏంటి మనం వవెల్స్ అంటాం కదా, వవెల్స్. yes వవెల్స్ అవి వరకే వచ్చు వాళ్ళకి, అవే వచ్చు. ఐక్యూ లేదు, ఒక ఐక్యూ ఉండదు. ఏమండి, ఇలా పలకటం రాదు. ఐక్యూ లేదు కదా. పైగా అడవుల్లో ఉంటాయి, ఇల్లు కట్టుకో ఉండవు, గుహల్లో ఉండొచ్చు, అడవుల్లో ఉండొచ్చు, చెట్ల మీద ఉండొచ్చు, పొట్టల దగ్గర ఉండొచ్చు. కానీ మనిషి అలా కాదు, ఇల్లు కట్టుకొని బతుకుతాడు మనిషి. ఎందుకంటే మనిషి దేవుడు కుమారుడు అవుతాడు, గమనించాలి. ఇప్పుడు ఇవి తీసుకొచ్చి ఈ అవశేషాలు తీసుకొచ్చి అది ఆ లక్షల సంవత్సరాలు మాకు గ్రంథాలు కరెక్ట్ అంటే ఎంతవరకు ఇది ఎంత జోక్ అంటే ఇది చాలా పెద్ద జోక్. సార్ ఇప్పుడు పైన ఇంకొక ఫోటో చూపించండి, మనం కోతులు ఒక అంటే మీ గ్రంథాల్లో ఉంది వీళ్ళ మీ గ్రంథాలు లక్షల సంవత్సరాలు ఇవే మరి సైన్స్ ప్రకారంగా. బాబు
ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ మేము చెప్పే ఆ క్వశ్చన్ ఏంటంటే, మేము వేస్తున్న క్వశ్చన్ ఏంటంటే, లక్షల సంవత్సరాల నుంచి మీరు ఉంటే ఒకలా, అంటే లక్షల సంవత్సరాల నుంచి మనుషులు ఉన్నారని మీరు అనుకుంటే అంటే ఇదేనా ఉండడం అంటే? సైన్స్ ఇదే చెప్తుంది మరి. అంటే ఇలాంటి మనుషులు ఉన్నారనమాట. అయితే మీరందరూ ఇలాంటి వాళ్ళ, మీ మొత్తాతలందరూ ఇలాంటి వాళ్ళ? అంటే ఒక ఆయన చిక్కుముడు బుక్ రాశాడు సార్. ఆయన పేరు వద్దులేండి. ఒక ఆయన రాశాడు. ఆయన ఓకే. రామాయణం జరిగి 1,96,00,000 సంవత్సరాలు అయింది అని చెప్పి మాటిమాటికి వీడియోలో చెప్పడం జరుగుతుంది. 1,96,00,000 సంవత్సరాల క్రితం ఒకవేళ ఈ కథ జరుగుంటే మరి అందులో క్యారెక్టర్స్ అందరూ వీళ్ళే ఉండాలి. మరి వీళ్ళే, మరి అందుకే కావాలండి వీళ్ళు ఇక్కడ ఓనర్ సైన్ రాశారేమో మరి. నో ఆ కథలో ఉన్న క్యారెక్టర్స్ అందరూ. ఓకే, రైట్. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరూ. ఓకే. రైట్ సార్. ఇప్పుడు మనం ముందుకెళ్దాం సార్. రైట్. ఇక్కడ ఇప్పుడు మానవుడు ఎలా పుట్టాడో మీరు చెప్పండి సార్. మానవుడు చూడండి, ఆదాం ఫోటో వేస్తామంటే శాంపుల్ గా, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేద్దుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురనియు పలికెను. ఇక్కడ మన కింద రెండో అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికాంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఇది మనిషికి సంబంధించిన మాట. ఏమండి, ఈ మనిషి దేవుడి పోలిక. ఇక్కడ చూడండి, దేవుని పోలిక అనే పదం కనబడుతుంది ఇక్కడ మనకు. ఏమండి, దేవుని పోలిక అంటే ఈ మనిషికి అందుకే ఐక్యం ఉంది. ఇవి ఏల్తాయి, మనిషి ఏల్తాడు. దేన్ని ఏల్తాడు మనిషి? పక్షుల్ని ఏల్తాడు, పశువుల్ని ఏల్తాడు, సమస్త భూమిని ఏమండి ఆక్రమించుకున్నాడు. తర్వాత ఇల్లు కట్టుకున్నాడు, తెలివితేటలు వచ్చాయి, ఎదిగాడు, బట్టలు వేసుకుంటాడు. ఏమండి, రోజు రోజుకి అభివృద్ధి పొందాడు. రోజు రోజుకి మోడర్న్ మ్యాన్ అయ్యాడు. కానీ కోతులు అలాగే ఉన్నాయి ఇప్పటికీ. కోతులు బట్టలు వేసుకోవు, చెప్పులు వేసుకోవు, షూలు వేసుకోవు, క్యాప్లు పెట్టుకోవు. నువ్వు ఒకరు పెడితే చింపాంజీకి పెట్టుకుంటావేమో, నువ్వు ఒకరు పెడితే ట్రైనింగ్ ఇచ్చి పెట్టుకుంటావేమో, కానీ సొదాగా మాత్రం దానికి అవి ఉండవు. వాయావరుసలు అసలే ఉండవు. జంతువులకి వాయావరుసలు ఉండవు, కానీ మనిషికి వాయావరుస ఉంటుంది. ఏమంటే ఆలోచించే జ్ఞానం ఉంటుంది. ఎందుకంటే దేవుడి యొక్క పోలిక మనిషి దేవుడి యొక్క పోలిక. ఈయన వయసు లక్షల సంవత్సరాలు కాదు. బైబిల్ చెప్పింది, సైన్స్ చెప్పింది. గమనించాలి. రైట్ బ్రదర్. సరే, ఇప్పుడు ఇంకొక సైన్స్ చూద్దాం సార్. సో ఇంతవరకు ప్రేక్షకులారా సైన్స్ మీరు చూసారు, కంపేర్ టు స్టడీ చేసాం. సైన్స్ అండ్ బైబిల్ ఎంత పర్ఫెక్ట్ గా ఉందండి, చూడండి ఎంత చక్కగా ఉంది. పర్ఫెక్ట్ గా సైన్స్ ని అలా అనుసరిస్తూ చక్కగా మీకు అర్థమైంది. ఇప్పుడు అసలైన బైబిల్లో చెప్పబడిన ఒక్క వచనం కూడా పొల్లు పోకుండా సైన్స్ ప్రకారం అలాగే జరుగుతూ వచ్చింది. అలాగే జరుగుతూ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇది భాగవతం అండి, పోతన భాగవతం. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారిది. ఆ స్కందము ఆరో స్కందము, పద్యము 256 పద్యం చూద్దామండి ఒకసారి. సైన్స్ అండి ఇది వీళ్ళు సనాతన గ్రంథం సంబంధించిన సైన్స్. చూద్దాం ఒకసారి. రైట్. అదితి పేర్లు ఇవి సార్. ఓకే. అదితి, దితి, కాష్ట, ధనువు, అరిష్ట, తామ్ర, క్రోధవశ, సురస, సురభి, ముని, తిమి, ఇలా సరమ అనే 13 మంది అంటే సార్ 13 కశ్యప ప్రజాపతి భార్యలు. కశ్యప ప్రజాపతి భార్యలు అంటే బాగా వినాలి ప్రేక్షకులారా. ఓకే, ప్రేక్షకులందరూ చాలా జాగ్రత్తగా వినాలండి. వాళ్ళ పేర్లు చెప్పింది: అదితి, దితి, కాష్ట, ధనువు, అరిష్ట, తామ్ర, క్రోధవశ, సురస, సురభి, ముని, తిమి, ఇలా సరమ అనే 13 మంది కశ్యప ప్రజాపతి భార్యలు అంటండి. నోట్ దిస్ పాయింట్ గట్టిగా. వీరి సంతానంతోనే ముల్లోకాలు నిండిపోయాయి. ముల్లోకాలు నిండిపోయాయండి, ఒక లోకం కాదండి, 3 లోకాలు నిండిపోయాట. గమనించాలి. కానీ వీళ్ళ సంతానం ఏంటి చూద్దాం. సంతానం చూడండి, 257 పద్యం. ఓకే, పోతన భాగవతం, తిరుమల తిరుపతి దేవస్థానం వారిది ఇది. ఓకే. వీరిలో తిమి అనే ఆమె, ఇందాక పేరు చదివాను కదా, తిమికి తిమింగలాలు మొదలైన జలచరాలు జన్మించాయి.
ఒక మనిషికి తిమింగలాలు పుడతాయండి ఎక్కడైనా? వీరిలో తిమింగలాలు మొదలైన జలచరాలు జన్మించాయి. బైబిల్లో ఎలా పుట్టాయండి? నీళ్ళల్లో నుంచే పుట్టాయా లేదా? నీళ్ళలోంచి పుట్టాయి. సైన్స్ చెప్పింది నీళ్ళలోంచి పుట్టాయని. కానీ ఈ సైన్స్ ప్రకారం మనుషులకు పుడతారు. ఓకే. రైట్ అండి. సరమకు సునకాలు సారం వేయాలంటే కుక్కే. కుక్కలు పుట్టాయి. ఓకే. సరమ అనే ఆమెకి కుక్కలు పుట్టాయంటండి. ఓకే. సురభి అనే ఆమెకి గోవులు ఉద్భవించాయంట. ఓకే. తామ్ర అనే ఆమెకి డేగలు గద్దలు పుట్టాయంట, జనించాయి. తామ్రకు డేగలు గద్దలు జనించాయి. ఓకే. ముని అనే ఆమెకు అప్సరసలు ఆవిర్భవించారు. ఓకే. ఇది హైలైట్. ఇప్పుడు నెక్స్ట్ ది ఇలా అని ఇందాక పేరు చదివాం కదండి. ఇలా వృక్షాలను ప్రసవించింది. వృక్షాలను, చెట్లని. మొక్కలు కాదండి, చెట్లు డైరెక్ట్ గా పెద్దవే. ఇలా వృక్షాలను ప్రసవించింది. చెట్లు రావడానికి ఎన్నో కోట్ల సంవత్సరాలు జరిగింది. అసలు మెల్లి డెవలప్ అయ్యి సైన్స్ చెప్పింది అది. ఇదే రండి సడన్ గా వచ్చేస్తున్నాయి ఇవి. అంటే ఈ ఇలా అనే ఆమె ఆ కాలానికి వెళ్ళి కని వచ్చిందేమో. ఓకే 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 ఓకే. రైట్ అండి. ఇలా వృక్షాలను ప్రసవించింది. క్రోధవశకు భయంకరమైన సర్పాలు జన్మించాయంట. సర్పాలు అంటే వీళ్ళు సృష్టిక్రమం ఇలా ఉంటది అనమాట. ఓకే. సురస యాతుదానులను కన్నది. అంటే యాతుదానులు అంటే భయంకరమైన రాక్షసులు అనమాట, అవతలని చంపే రాక్షసులు. ఓకే 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 ఓకే. రాక్షసులు కన్నారు. ఓకే. యాతుదానులను కన్నది. అరిష్టకు గంధర్వులు జనించారు. ధనవు అనే ఆమెకు బలాఢ్యులైన దానవులు 18 మంది పుట్టారు. వారి పేర్లు వంశాలు ఇగో ఇలా. వంశావళి ఇలా ఉందండి. వంశావళి వీళ్ళ వంశావళి ఇలా ఉంది. అబ్బాయి ఎన్ని లక్షల సంవత్సరాలు అంటారేమో మళ్ళీ. ఏమండి ఇలా ఎంత లక్షల సంవత్సరాలు అయినా సరే మరి ఇంత ఘోరం అండి, గమనించాలి. నెక్స్ట్ సార్, డన్ సార్. మనం పీపీటీ ఈజ్ ఓవర్. గమనించాలండి. మరి అనిల్ గారు ఎంతో కష్టపడి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎంతో కష్టపడామండి దీనికి ఈ పాఠాన్ని తీసుకురావడానికి, మీ ముందుకు తీసుకురావడానికి. దగ్గర 5 రోజుల నుంచి సుమారు 6 రోజులు, ఒక వారం వేసుకోండి, వారం రోజుల నుంచి కంటిన్యూగా మేము కష్టపడ్డాం. ఇది తీయటానికి, చర్చించడానికి, ఏది ఉంచాలి, ఏది తీసేయాలి, ఏది పెట్టుకోవాలి, ఏది మాట్లాడాలి, అన్నీ కూడా మాట్లాడటానికి చాలా కష్టపడ్డామండి. మరి ఈ ప్రోగ్రామ్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎవరైనా ప్రశ్నిస్తే బైబిల్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ బుక్ ఆఫ్ సైన్స్. బైబిల్ ఈజ్ ఏ బుక్ ఆఫ్ సైన్స్ అని చెప్పండి ప్రపంచానికి. బైబిల్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ బుక్ ఆఫ్ సైన్స్. ఏమండి, ప్రూవ్ అయిన బుక్ ఆఫ్ సైన్స్. దీన్ని మించిన గ్రంథం లేదు, ఉండబోదు. ఏమంటే సవాల్తో నిలబడుతుంది బైబిల్. అది ఎటువంటి ప్రశ్న అయినా సరే చెప్పగల కెపాసిటీ బైబిల్కి ఉంది. దట్స్ వై వీఆర్ ప్రౌడ్ ఆఫ్ బైబిల్. మంచి విషయాలు చెప్పారు అనిల్ గారు. మరి సృష్టి క్రమం అందరికీ అర్థమైంది కదండి. ఈ సృష్టి క్రమాన్ని ప్రపంచానికి పరిచయం చేయండి, చెప్పండి, మీ చర్చిలో చెప్పుకోండి, మీరు చర్చించుకోండి. ప్రశ్నలు ఉంటే ఫోన్ చేసి అడగండి, మేము జవాబులు చెప్పడం రెడీగా ఉంటాం. సైన్స్ ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా సమానంగా కనబడుతుంది. ఇంత సమానత ఏ గ్రంథానికి ఉందా అని మేము సవాల్ చేస్తున్నాం. గమనించాలి. చివరి మాటలు చెప్తే మనం ముగించుకుందాం బ్రదర్. సార్, మనం ఈ ప్రోగ్రామ్ చేద్దామని ఫస్ట్ అనుకున్నాం కదా సార్ జాన్ పేటర్. ఓకే. సరే, నేను చేయడం మొదలు పెట్టాను. ఒక్కొక్క దగ్గర అసలు భయంకరంగా ఇరుక్కుపోయాను. కొన్నిసార్లు నాకు నిద్ర పెట్టలేదు. ఓకే ఓకే. కొన్ని పాయింట్స్ దగ్గర నాకు నిద్ర పట్టలేదు. ఇప్పుడు డైనోసార్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, డైనోసార్స్ ఏంటి అంటే మళ్ళీ చదవటం మొదలు పెట్టాను. మళ్ళీ చదివాను. దేవుడు అక్కడ 2 క్రీచర్స్ గురించి చెప్పాడు, మన చేపలు అండ్ పక్షులు. కానీ కలిగేను అని కింద 21వ వచనం ఏదైతే ఉందో అక్కడ ఇంకొక స్పీషీస్ కనపడింది. అసలు ఎంత వింత అది. మనం అనుకుంటాం. నేను మళ్ళీ చదివితే అప్పుడు సడన్ గా మీకు ఫోన్ చేసి చెప్పాను, సార్ ఇక్కడ నాకు కొత్త స్పీషీస్ ఏవో కనపడుతున్నాయి, వాటి పేర్లు చెప్పలేదు దేవుడు 21వ వచనంలో. దేవుడేమో ఆజ్ఞ ఇచ్చింది, 2కి ఆశీర్వదించింది కూడా. ఓకే, 2ని ఆశీర్వదించారు అక్కడ. ఓకే, రైట్. ఓకే, కానీ ఒక స్పీషీస్ ఎక్కువ కనపడుతుంది. ఓకే. నేను అగైన్ మళ్ళీ బుక్స్ తీసి అవన్నీ చదివినప్పుడు అది క్రిటేషియస్
జురాసిక్ అండ్ ట్రయాసిక్ పీరియడ్ ఇది. ఓకే. మళ్ళీ ఒక ప్రశ్న వేస్తారండి, మనకు యాంటిక్ ప్రశ్న ఒకటి వేయొచ్చండి. ఆ డైనోసరస్ బైబిల్లో ఎక్కడ ఉంది అని ఒక ప్రశ్న మళ్ళీ వేసేస్తారు మన మీద. యోబు గ్రంథం 41వ అధ్యాయం చదువుకోండి. యోబు గ్రంథం 41వ అధ్యాయం చదువుకోండి, మీకు మొత్తం పిక్చర్ వచ్చేస్తుంది. యోబు గ్రంథం 41వ అధ్యాయము గమనించాలి. కంటిన్యూ బ్రదర్. ఓకే, రైట్ అండి. అందుకే చెప్తానంటే ఏ ప్రశ్న అయినా సరే అందుకే మరలా చెప్తున్నాం అండి, లక్షల సంవత్సరాల అవశేషాలు ఏవైతే దొరుకుతున్నాయో అవి మనిషివి కాదు, అది జంతువువి. మీరు గమనించాలి. ఇది ప్రపంచానికి తెలియజేయండి. సైన్స్ కూడా అదే చెప్తుంది. వాటికి భాష లేదు. రైట్, చెప్పండి. ఇంకోటి కొంతమంది అంటారు, వాళ్ళు కూడా పనిముట్లు యూజ్ చేశారండి, వాళ్ళు మనుషులేను, వాళ్ళు రాయితో ఇట్లా కొట్టారని. మీరు ఎప్పుడన్నా యూట్యూబ్ లో పెట్టి చూడండి, చింపాంజీలు గొర్రెలను కూడా రాళ్లతో కొడతాయి. రైట్ అండి. రాళ్లతో ఏమన్నా కొట్టుకొని దాన్ని పగలు కొట్టి తినడం వల్ల వాళ్ళు మనుషులు ఎవరు, రాయి యూజ్ చేసిన మాత్రాన మనుషులు ఎవరు, మనుషులు ఐక్యూ యూజ్ చేస్తారు, ఉండాలి, భాష ఉండాలి, గొంతులో లింగ్విస్టిక్, ఫోనటిక్, ఓకల్ కార్డ్ ఉండాలి, మాట్లాడగలగాలి. తనే మనిషి, తనే మోడర్న్ మ్యాన్. అందుకే ఆదాం గారు మనకి ఆది కాండంలోనే మాట్లాడు, ఫస్ట్ మాట, నా ఎముకలో ఎముక, నా రక్తంలో రక్తం, నా మాంసంలో మాంసం. జంతువులు మాట్లాడవు కదా. సింపుల్ as that. ఓకేనండి, రైట్ అండి. ఇంతవరకు మంచి పాఠాన్ని మీరు విన్నారు. ఇది అందరికీ పరిచయం చేయండి. మరి మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. జాన్ కోయర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. AKW అనిల్ కుమార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకి పాఠాన్ని షేర్ చేయండి, అనేకులు తెలియజేయండి. దేవుని నామ స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఇంతవరకు మాతో ఉన్న అనిల్ గారికి కూడా నా వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ సర్. రైట్.